పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనం అందరం ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మము అని పిలువబడుతోంది. సనాతనుడెవరు అంటే పరమేశ్వరుడు. ఆయన యొక్క ఆది కానీ అంతము కానీ ఎవ్వరికీ తెలియదు. ఆయన ఎప్పుడు సృజింపబడ్డాడు అన్న మాట తలెత్తదు. అసలు ఈ లోకములు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రము దేశకాలాదులకు అతీతుడై ఎల్లకాలముల యందు ఉంటాడు. మహాప్రళయం జరిగిపోయిన తరువాత కూడా తనంత తానుగా ఏ ఇతరమైనటువంటి వెలుతురు సాధనము అవసరం లేకుండా తనని ప్రకాశింపచేయడానికి, తనని చూపించడానికి సూర్యచంద్రుల యొక్క సహాయము కూడా అవసరం లేకుండా తానొక్కడే ప్రకాశించేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వాడు భగవానుడు. అందుకే శృతి ఆయన గురించి చెప్తూ నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. మహాప్రళయం అయిపోయిన తర్వాత ఇక సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా లేకుండా ప్రళయజలముల యందు కటిక చీకటిలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నేసీ వింతున్ అన్నట్లుగా ఒక్కడై మిగిలిపోయేటటువంటి వాడెవరు అంటే ఆ పరమాత్మ. యథార్థమునకు ఉన్నది కూడా ఒక్క పదార్థమే. అటువంటి పరమేశ్వరుడు ఆదిగా ఆయన గురించి తెలియచెప్పేటటువంటి ధర్మంగా ఆయన ఎప్పుడు ప్రారంభమయ్యాడో అప్పుడే ఈ ధర్మం కూడా ప్రారంభమైంది. అందుకే దీనికి సనాతన ధర్మము అని పేరు. అటువంటి సనాతన ధర్మము ఏది ఉన్నదో ఆ సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నాం. ఈ సనాతన ధర్మమునకు ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉన్నది. ఇందులో ఎవరు భగవంతుణ్ణి తెలుసుకోగలరు అంటే, భగవంతుణ్ణి తెలుసుకోవడము అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ జ్ఞానము చేత మోక్షాన్ని పొందడమే. ఎందుకంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని. ఎవరు బ్రహ్మమును తెలుసుకొనుచున్నాడో అంటే అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడో వాడే బ్రహ్మమగుచున్నాడు అని. అయినప్పుడు ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి అందరి యొక్క శక్తి ఒక్కలా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క భూమిక యందు ఉంటారు. అందరూ ఒకే రకమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వారు అనుకోండి, అప్పుడు అందరికీ కలిపి ఒకే రకమైనటువంటి ప్రణాళిక, ఒకే రకమైనటువంటి పద్ధతి ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. అందరూ కేవలం ఆత్మతత్వాన్ని విచారం చెయ్యగలిగినటువంటి స్థితిలో ఉండరు. అందరూ ధ్యానంలో అంతర్ముఖత్వాన్ని పొందగలిగినటువంటి శక్తితో ఉండరు. కొందరు అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములను పొందగలిగినటువంటి వారై ఉంటారు. వారు చేసినటువంటి భక్తి వలన కానివ్వండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత కానివ్వండి. కానీ అందరూ అలా ఉండరు కదా. చాలా మందికి దేవాలయమో పూజ గదో అవసరమై ఉండి తీరుతుంది. ఒక దేవాలయానికి వెడితే మనం భగవంతుడు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళాము అనేటటువంటి ఎరుక కలుగుతుంది. ఒక జాగ్రత్తతో ఉంటాం. ఏదో ఒక దేవాలయ ప్రవేశం చేస్తున్నాను అనుకోండి, నేను ఒక ఇంట్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళను కదూ. చెప్పులు విప్పి ఏదో సంప్రదాయమైనటువంటి దుస్తులు కట్టుకుని ఓ పత్రమో పుష్పమో ఫలమో పట్టుకుని దేవాలయ ప్రవేశం చేసి మౌనంగా అక్కడ ప్రదక్షిణం చేసి నమస్కరించి నాకు వచ్చినటువంటి స్తోత్రం ఏదో చదువుకుని నా తీరని అవసరం ఏమైనా ఉంటే ఆయనకి విజ్ఞాపన చేసి, ఒకవేళ ఆయన నేను అడగవలసినటువంటి అవసరాలు ఏవీ మిగల్చకుండా అన్నిటికీ ఆయనే ఆదుకుని ఉంటే పరమ ప్రీతితో ఆయనని చూడకుండా ఉండలేక చూడడం కోసమని చెప్పి దేవాలయంలోకి ప్రవేశిస్తాం, లేదా ఒక పూజ గదిలోకి ప్రవేశిస్తాం. తప్ప అన్ని వేళలా దేవాలయాన్ని పూజ గదిని విడిచిపెట్టేసిన తరువాత కూడా అన్ని చోట్ల భగవంతుణ్ణే చూడగలిగినటువంటి శక్తి అందరికీ ఉండదు. ఇంట్లోకి వెళ్ళాననుకోండి, ఇంట్లోకి వెళ్ళాక కూడా భగవంతుణ్ణే మనసులో అంతటా చూడగలిగిన ప్రజ్ఞ, లేదా ఓ కార్యాలయానికి వెళ్ళిన తరువాత కార్యాలయం అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం అంత తేలిక విషయం కాదు. అలా అంకురించిన వారు లేరని నేను అనను. వారు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా వారు భగవంతుని యొక్క దర్శనం చేస్తూ పరమ సంతోషంగా ఉంటారు.
కష్టపడనివ్వండి, సుఖపడనివ్వండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. గంధపు చెట్టు ఉందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి పడుకోండి, సువాసన. నరకండి, సువాసన. కాల్చండి, సువాసన. అరగదీయండి, సువాసన. ఏం చేసినా సువాసన ఇస్తుంది. అలాగే అంతటా బ్రహ్మమును అనుభవించగలిగినటువంటి వాడికి శరీర సంబంధమైనటువంటి ఖేదము కలిగినప్పటికీ కూడా వాడు దానికి వశపడకుండా ఎప్పుడూ బ్రహ్మమును అనుభవిస్తూ ఉండగలడు. కానీ అందరూ అలా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. క్రమక్రమంగా ఎదగవలసి ఉంటుంది. క్రమక్రమంగా ఎదగవలసి ఉంటుంది అన్న మాట నేను అన్నప్పుడు వివిధ భూమికలు ఉన్నాయి అనేటటువంటిది మాత్రం పరమసత్యం. ఒకడు పూజామందిరంలోనే భగవంతుడు ఉన్నాడంటాడు, ఒకడు గుడిలో ఉన్నాడంటాడు, ఒకడు కాదు నా మనస్సులోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడంటాడు. ఒక్కొక్కడు నేనేదో ఈ రామాయణమో భగవద్గీతో చదువుకుంటున్నప్పుడే నాకు భగవంతుడు అనుభవింపబడి ప్రశాంతంగా ఉన్నానంటాడు. తప్ప అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి దేశకాలములతో సంబంధం లేకుండా అన్ని కాలములయందు అన్ని సమయములయందు అనుభవించగలిగిన స్థితికి చేరగలిగితే అది పరిపూర్ణత. ఆ పరిపూర్ణతకి పొందడానికి అందరికీ ఒకే రకమైనటువంటి మార్గం ఉండదు. ఎందుకంటే ఏ రకమైనటువంటి రూపము లేకుండా, ఏ గుణము లేకుండా, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమన్లో. కోరిక ఉన్నవాడు సాకారాన్ని ఉపాసన చేస్తాడు, ఏ కోరిక లేనివాడు నిరాకారాన్ని ఉపాసన చేస్తాడు. అయినప్పుడు అందరూ ఒక్క భూమికలో ఉండి ఆ భూమికనే పట్టుకుని తరిస్తారు అని చెప్పడం సాధ్యం కాదు. తరించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవన్ మార్గంలో మీరు దేన్ని పట్టుకున్నారో దానిలోకి ఐక్యమైపోవాలి. ఇక ఈ వస్తువు అన్నది మిగలకూడదు. అందుకే శంకరాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ శివానంద లహరిలో మాట అంటారు, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్యరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి ఆయన వేరు నేను వేరు అని మొదలవుతుంది. మొదలైన భక్తి చివరి స్థితికి వెళ్ళేటప్పటికి ఏమైపోతుంది అంటే నది సముద్రమునందు కలిసిపోయినట్లుగా అయిపోతుంది. నది సముద్రము కన్నా భిన్నంగా ప్రయాణం చేసినంత కాలం ఒక పేరుతో పిలవబడుతుంది. దాని నీటికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ నీరు ఒక కలశతో పైకి తీస్తే ఇది ఫలానా నదీ జలము అని పిలుస్తాం. అదే నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రంలో కలిసిపోయిందనుకోండి, సింధు సరిద్వల్లభం. ఆ నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ, నది రూపం కానీ, నది జలము యొక్క రుచి కానీ ఏమీ ఉండవు, అంతా సముద్రమే. అలా ఉపాసన అంటారు. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు, ఆసన అంటే కూర్చుండుట. ఇప్పుడు మీరందరూ ఈ సభలో కూర్చుని ఉన్నారు. అందరూ ఎవరికి సమీపంగా కూర్చునున్నారు అంటే ప్రవచనం వినడం కోసం నాకు సమీపంగా కూర్చున్నారు. కొంతమంది బాగా దగ్గరగా కూర్చున్నారు, కొంతమంది ఆ దగ్గరగా కూర్చోవడంలో దూరంగా కూర్చున్నారు. అలా క్రమక్రమంగా జరుగుతూ 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 దగ్గరకు వచ్చారనుకోండి, అది ఉపాసన. ఉపాసనకి సిద్ధి ఎప్పుడు అంటే బాగా దగ్గరగా వచ్చి ఆయన వేరుగా నేను వేరుగా కూర్చోవడంలో కాదు, భగవన్ మార్గమునందు. ఆ వచ్చినవాడు జరిగి 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 ఏ వస్తువు వైపు జరిగాడో ఆ వస్తువునందు ఐక్యమైపోతాడు. అందుకే భక్తి యందు ఆర్ద్రత ఉంటుంది. ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. భక్తి ఆర్ద్రతతో కూడి ఉంటుంది. అందుకే మెత్తదనాన్ని ఇస్తుంది, కరిగిపోయేటటువంటి లక్షణంతో ఉంటుంది. కామము దానికి వ్యతిరేకం. మెత్తగా ఉన్నది కూడా గట్టిపడిపోయేటట్టుగా కామం చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఒక నల్ల రాయి ముక్క ఒకటి తీసుకెళ్లి నీళ్లలో వేశాను అనుకోండి, ఇవాళ ఉదయం వేసి రేపు ఉదయం వచ్చి నీళ్లలో నల్లరాతి ముక్క కరిగిపోయిందా ఉన్నదా అని చూశాను అనుకోండి, అది కరిగిపోతుందా? అది కరగదు, అలాగే ఉంటుంది.
కామము మనిషి గట్టి పడిపోయేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే కామమునకు పక్కన చెల్లెలు క్రోధము. ఒక కోరిక తీరలేదనుకోండి, వెంటనే అది మార్గం వెతుక్కుంటుంది. ఎవరి వల్ల నా కోరిక తీరలేదు, ఎవరినో ఒకరిని దానికి బాధ్యుల్ని చేస్తుంది. చేసి అక్కసు వారి మీద తీర్చుకుంటుంది. కామమున్నది, తీరితే తృప్తి, తీరకపోతే కోపం. పక్కనే కామక్రోధములు రెండు. అందుకే కామక్రోధములు రాగద్వేషములు పర్యాయ పదాలు. రెండు పక్క పక్కనే ఉంటాయి. నాకొక కామం ఉన్నది, అది తీరకపోయినా సరే ఈశ్వరుడు అనుగ్రహించలేదు, ఎందుకో అనుగ్రహించలేదు, బహుశః అది తీరకపోవడం నా శ్రేయస్సుకు అయి ఉంటుంది అని తన మార్గంలో వెళ్ళిపోగలిగితే వాడు ఉపాసన యందు నిలబడి ఉన్నాడు. దాని చేత ఎవరినో పట్టుకుని వీడి వలన నా కోరిక తీరలేదు అని దానికి వాణ్ణి జవాబుదారీ చేసే ప్రయత్నం చేశారనుకోండి, మీరింకా ఎదగలేదని గుర్తు. ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు, మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం. అందుకే ఎంత ఎదిగారో చూడడానికి ఈశ్వరుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష యందు నిలబడగలిగాడు అనుకోండి, వాడు ఆర్ద్రమవుతున్నాడు, మెత్తపడుతున్నాడని గుర్తు. నేను రాతి ముక్కని నీటిలో వెయ్యకుండా ఇవాళ ఉదయం కొంచెం పంచదార వేసి నీళ్లలో రేపు ఉదయం వచ్చి చూశాననుకోండి, రేపు ఉదయం పంచదార ఉంటుందా? ఆ పంచదార నీటిలో కరిగిపోతుంది. ఇక పంచదార రూపు కానీ పంచదార యొక్క గుణము కానీ ఆ గరుగ్గా ఉండేటటువంటి లక్షణం కానీ దాని తీపితనం కానీ మిగలవు. ఇవన్నీ నీటికి చెందినవిగా అయిపోతాయి. పంచదార నీటి యందు కరిగిపోయినట్టు భక్తి భక్తుణ్ణి ఏం చేస్తుందంటే భగవంతుని యందు ఐక్యమైపోయేటట్టుగా చేస్తుంది. అది జ్ఞానము ద్వారా చేస్తుంది. జ్ఞానాద్దేవత కైవల్యం. ఆ జ్ఞానము కలిగిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవత్ సంబంధమైన జ్ఞానము కలుగుతుంది. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. ఉపాసనయందు నిలబడగా 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 ఈశ్వరుణ్ణి సేవించగా 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 ఆయన అనుగ్రహం కలుగుతుంది. కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. అదే మోక్షము అని పిలుస్తారు. అది కలిగిన నాడు శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన జీవన్ముక్తుడై ఉన్నాడు అంటారు. అంటే శరీరంతో ఉన్నాడు కానీ మోక్షం పొంది ఉన్నాడు. శరీరం పడిపోతుంది, అది దాని ధర్మం, కాలధర్మం. ఒకానొక నాడు కాలంలో పడిపోతుంది ఆ శరీరం. పడిపోయిన తరువాత ఆయన విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. అంటే ఇక శరీరంతో సంబంధం లేకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మగా మిగిలిపోతాడు. అలా మిగిలిపోయేటటువంటి స్థితిని విదేహ మోక్షము అని పిలుస్తారు. కాబట్టి జ్ఞాని చిట్ట చివర పొందేటటువంటి స్థితి అలా ఉంటుంది. దీనికి భగవంతుని యందు ఐక్యమగుట అని పిలుస్తారు. దీనికి మీరు ఒక్కటి ఆలోచించండి. అసలు ముందు రాతి ముక్కగా ఉండకూడదు. రాతి ముక్కగా కాకుండా ఆ నీటి యందు కరిగిపోయే పదార్థం కావాలి. ఉపాసన అనేటటువంటిది అక్కడ ప్రారంభమవుతుంది. అందుకే మీరు బాగా పట్టుకోగలిగితే ఒక విషయం కనపడుతుంది. భక్తి దేనినిస్తుంది అంటే పరమశాంతినిస్తుంది. అసలు భక్తికి ఉండే మొట్టమొదటి లక్షణమేమి అంటే పరమ ప్రశాంతంగా ఉంటాడు, తాను ప్రశాంతంగా ఉంటాడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఈశ్వరుడు ఉన్నటువంటి నెలవు, పరమ భాగవతోత్తములు ఉన్నటువంటి నెలవు శాంతికి పర్యాయపదములై ఉంటాయి. ఎందుకని అంటే వారిలోంచి వచ్చేటటువంటి తరంగములన్నీ కూడా శాంతి సంబంధములై ఉంటాయి. కారణం నిత్యతృప్తులై ఉంటారు. ఏదో లేదు ఏదో పోతుందన్న బాధ ఉండదు. ఏది ఈశ్వరుడిచ్చాడో దానితో తృప్తి. మిగిలిపోయే కామం ఏదైనా ఉంటే ఒక్క కామమే మిగులుతుంది. అది ఏ కామము అంటే అన్ని కామములు అన్ని కోరికలు కలిపి ఒక్క కోరికగా మారిపోతాయి. అది ఈశ్వర కామము. నేను భగవంతుణ్ణి పొందాలి అంతే. ఈ ఈశ్వర కామమునందు ఉద్ధానపతనములతో సంబంధం ఉండదు. ఒకసారి కింద పడిపోతాడు, ఒకసారి పైకి లేస్తాడు, ఓసారి కలిసి రాదు, ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి అవమానింపబడతాడు, ఒకసారి సంతోషపడతాడు. కానీ ఇవేవీ కూడా లక్ష్య పెట్టాడు. ఇవన్నీ భగవంతుడికి అర్పణ చేసి తనదైన మార్గంలో తాను వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడున్నాడో అక్కడ శాంతి, ఆయన చుట్టూ ఎవరున్నారో వారికి శాంతి,
వారు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో భక్తి యొక్క ప్రధాన ప్రయోజనముగా మీరు అడిగినా అడగకపోయినా భక్తి మార్గంలో వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే ప్రశాంతత. అందుకే మీరు చూడండి, మీరు ఏది ఈశ్వర సంబంధమైన కార్యం చెయ్యండి, ఒక్క విషయాన్నే అడుగుతారు, ఓం శాంతి శాంతి శాంతి, దీని చేత శాంతి కలుగుగాక. అందుకే త్యాగరాజస్వామి కూడా శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటారు. అసలు ఆ శాంతమన్నది లేకపోతే అసలు సౌఖ్యమే లేదు. అది కృతకంగా అంటించుకునేది కాదు. ఆ శాంతమనేటటువంటి దానికి భంగం ఎక్కడ అంటే విపరీతమైన లౌకికమైన కోర్కెలతో మగ్గిపోతున్నవాడు ఆ భగవత్ సంబంధమైన ప్రశాంతత ఉన్నవాడికి చీకాకు కల్పిస్తాడు. ఎప్పుడూ కోర్కెలతో వేసారిపోతున్నాడు అనుకోండి ఒకడు, వాణ్ణి చూసి జాలి కలుగుతుంది. చెప్పినా వినలేదనుకోండి చీకాకు కలుగుతుంది. ఆ తర్వాత ఈశ్వరుడు వాడిని అనుగ్రహించుగాక అని వదిలిపెట్టేస్తాడు. అంతేకాని అదే పట్టుకుని ఊరికే రాపాడించి బాధపడిపోడు. అందుకే శంకర భగవత్పాదులు భక్తి యొక్క విశేషాన్ని పరమాద్భుతంగా చెప్పారు. అందులో అంటారు, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. బహుశः ఇంతకన్నా ప్రశాంతత భక్తి అన్న మాట గురించి అద్భుతంగా చెప్పగలిగినటువంటి వారు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, ఆతనోతి అంటే విస్తరించడం. భగవద్భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభి, ఎక్కడ ఏది చూస్తుండనివ్వండి ఆ భగవంతుని యొక్క విశేషం కనపడుతూ ఉంటుంది. అబ్బా ఏమి ఈశ్వరుడురా, ఏమి సృష్టిరా, ఏమి మహానుభావుడురా, ఎలా సృజించాడ్రా, ఇవన్నీ ఎంత ఉపకారస్తుడురా, ఎంత మేలు చేశాడ్రా, ఏది చూడనివ్వండి ఆయనకి వెంటనే భగవంతుడి జ్ఞాపకానికి వస్తాడు. దానికి ఒక కారణం అక్కర్లేదు. ఏదో ఇక్కడ దురద పెట్టిందనుకోండి, ఇలా గోక్కున్నాడు. గోక్కుని అరే శరీరం అంతా మెత్తగా ఉండి ఉంటే నాకు ఇక్కడ గోక్కోవలసిన అవసరం ఏర్పడితే నేను ఎంత ఇబ్బంది పడేవాడిని. ఒక్క గోళ్ళని మాత్రం కొంచెం గరుగ్గా ఉండేటట్టు పదునుగా ఉండేటట్టు పెట్టి కోస్తే బాధ లేకుండా పెరిగేటట్టు చేసి కాపాడా అని ఆ భగవంతుని యొక్క ఉపకార గుణాన్ని స్మరించి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తాడు. అంతటా ఈశ్వరతత్వమే గోచరమవుతూ ఉంటుంది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, దాని చేత రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని పరమ సంతోషాన్ని పొందుతుంటాడు ఎప్పుడు. ఆతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. చూడండి, మంచం మీద పడుకున్నప్పుడు చక్కగా ఓ తెల్లటి బట్టో శుభ్రమైన బట్ట ఒకటి కప్పుకుని పడుకుంటారు. అలా భక్తుడైన వాడికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే నిర్మలత్వము అనబడేటటువంటి బట్ట కప్పుతుంది భక్తి అన్న అమ్మ. పసిపిల్లవాణ్ణి అమ్మ ఎలా కాపాడుకుంటుందో భక్తి అన్న తల్లి భక్తుడన్న బిడ్డన్ని అలా కాపాడుతుంటుంది. పిల్లాన్ని పడుకోబెట్టి అమ్మ చూడండి చటుక్కున బట్ట కప్పదు. ఓసారి ఆ బట్ట తీసి దులిపి రెండు వైపులా చూస్తుంది చీమలు ఏమైనా ఉన్నాయేమో అని. ఎందుకని? చటుక్కున కప్పి వెళ్ళిపోయింది అనుకోండి, ఓ చీమ వాడి చెవిలో కెడితే వాడికి చెప్పడం రాదు. అందుకని బట్ట రెండు వైపులా చూసి తెల్లటి బట్ట ఎంచుకుంటుంది. ఎందుకని? దాని మీద ఓ చీమో దోమో ఉంటే కనపడుతుంది. అందుకని ఆ బట్ట కప్పుతుంది. కప్పి వాడి చెవులకి దగ్గరగా తీసి గాలి చొరబడకుండా వెచ్చగా ఉండేట్టుగా దగ్గర చేసి వాడిని ఓసారి జోకొట్టి వెళ్ళిపోతుంది. అలా నైర్మల్యతశ్చాదనం, భక్తి అన్న తల్లి భక్తుణ్ణి నిర్మలత్వము అనేటటువంటి బట్ట కప్పి ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తుంది. నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. పిల్లవాడికి అమ్మ పాలు పట్టినట్టుగా ఓ సీసాతో అనుకోండి పోని. భక్తి అన్న తల్లి వాచా అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారి మాటలు అన్న శంఖంతో భక్తి అన్న పాలు పడుతూ ఉంటుంది. ఆ మాటలు విని పరమ ప్రశాంతత పొందుతుంటారు.
వాచాశంక ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. అమ్మ చూడండి, పిల్లవాడు జడుచుకోకుండా ఏదో తావీజు కట్టిస్తుంది. తెల్లగా ఉన్నాడు, పిల్లాడికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని తల వెంట్రుకలు తీసుకొచ్చి ఓ చిన్న తాడు పీని కాలుకు కడుతుంది. చూడగానే అసహ్యం వేసి ఏమిటా వెంట్రుకలో ఏమిటి అనిపిస్తుంది. దాని చేత ఏదో దృష్టి తగలకుండా ఉంటుందని అమ్మకు ఒక ప్రేమ. అలా రుద్రాక్షైర్భసితేన భగవత్ సంబంధమైనటువంటి వస్తువులు అంటే ఏదో మెడలో ఓ రుద్రాక్షమాల, పాలభాగమునందు విభూతి రేఖలు, ఇటువంటి వాటి యందు అనురక్తి కల్పిస్తుంది. ఎంత ఉండనివ్వండి, ఇంకొకటి పెట్టుకోవడంలో సంతోషం లేదు, ఆ విభూతి పెట్టుకోవడంలో సంతోషం, ఆ రుద్రాక్షలు వేసుకోవడంలో సంతోషం. ఎందుకని అంటే వాటికి పరమేశ్వరుడికి ఓ సంబంధం ఉంది. అందుకని భగవంతునితో సంబంధమున్న వస్తువుని పెట్టుకోవడంలో సంతోషం. కాబట్టి ఆ రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం. పిల్లవాడు చూడండి అక్కడ ఆడుకుంటుంటాడు, కానీ వాడు అమ్మెక్కడుంది 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 చూసుకుంటూ ఉంటాడు. అమ్మ కనపడుతోంది అనుకోండి వాడికి సంతోషం, అమ్మ కనపట్టలేదనుకోండి వాడు బాధ పొందేస్తాడు. వాడు అక్కడ ఎన్ని వస్తువులు ఉండనివ్వండి వాడు ఒప్పుకోడు. వాడికి ఎప్పుడు అమ్మ ఉందా లేదా, అందుకే వాడు నిద్రపోయి లేచి చూడగానే అమ్మ కనపడలేదు అనుకోండి అమ్మ అని ఏడుస్తూ మంచం దిగుతాడు. అమ్మ కనపడింది అనుకోండి మంచి ఉత్సాహంగా ఆడుకుంటూ నిద్రలేస్తాడు. భక్తుడికి కూడా ఎప్పుడూ భవద్భావనా పర్యంకే, పర్యంకం అంటే మంచం మీద పడుకోబెట్టడం, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉంటాడు. అమ్మ గురించి బిడ్డడు ఆలోచించినట్టు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అర్భకుడు తనని తాను రక్షించుకోలేనివాడు. శిశువుని తల్లి ఎలా కాపాడుతుందో భక్తి అన్న తల్లి భక్తుడైన వాణ్ణి శిశువుని కాపాడినట్టు, అర్భకుణ్ణి కాపాడినట్టు అంత అందంగా కాపాడుకుంటుంది. అందుకే భక్తార్భకం రక్షతి. పిల్లవాడు ప్రశాంతంగా ఉండడానికి కారణం తనని తాను రక్షించుకోగలిగిన శక్తి కాదు, భగవంతుణ్ణి నమ్మి ఉంటే భగవంతుడు తనని రక్షిస్తాడనేటటువంటి భావన చేత శాంతి పొందినట్టు. అమ్మ తనని రక్షిస్తుందని అర్భకుడు సంతోషంగా శాంతియుతంగా ఉన్నట్టు ఉంచగలిగినది ఇది భక్తి. అందుకే భక్తి దేనికి ప్రధానము అంటే మౌఢ్యం కోసం కాదు, భక్తి ప్రశాంతతకి మారుపేరు. భక్తికి ఫలితమేమి, శాంతిగా ఉండగలగాలి. ఆయన భక్తుడు అన్న మాటకు అర్థం ఆయన ఎన్ని మాటలు దేవాలయానికి ఎడతాడు, ఎన్ని పూజలు చేయిస్తూ ఉంటాడు, ఆయన ఎన్ని రుద్రాక్షమాలలు వేసుకుంటాడు, లేకపోతే ఆయన ఎంత డాంబికంగా కనపడతాడు అన్నదాన్ని బట్టి ఈశ్వరుడు పరిగణించడు. ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటాడు అన్నదాన్ని బట్టి ఆయన భక్తి అన్న తల్లికి ఎంత ముద్దు బిడ్డడయ్యాడు అన్నది అర్థం అవుతుంది. అందుకే ఒక పట్టాన ఎవరి ప్రశాంతత చెదరదో వాడు భక్తి యందు ఊంచుకున్నవాడు. ఈ భక్తి అత్యంత ప్రధానం. ఈ భక్తితో మొదలై చిట్ట చివరి ప్రయోజనం జ్ఞానం. ఈ భక్తి యందు మీరు చూడండి ప్రధానంగా మొదలెక్కడవుతుంది అంటే భగవంతుడన్నవాడికి ఒక రూపం ఉంది, కరచరణాదులుంటాయి, ఆయన ఎక్కడో ఉంటాడు, నేను ఇక్కడ పూజ చేస్తే ఆయన వింటాడు, ఆయన విన్నవాడు నన్ను అనుగ్రహిస్తాడు, అనుగ్రహించి కనపడతాడు, ఒకవేళ కనపడకపోయినా నన్ను రక్షిస్తాడు, నా కోరిక తీరుతాడు. ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో మొదలవుతుంది. ఆ నమ్మకంతో మొదలైనప్పుడు భగవంతుడన్నవాడు మొట్టమొదట ఎవరు, ప్రాథమిక దశలో భగవంతుడన్నవాడికి ఒక రూపం ఉంది. ఆయనకి కూడా మనలా ఉండకపోయినా ఆయనకి కళ్ళుంటాయి, ముక్కుంటుంది, చెవులుంటాయి, ఆయనకి 2 చేతులు 4 చేతులు ఉంటాయి, ఆయన కూడా ఓ రంగుతో ఉంటాడు. ఇలా ఏదో ఒక ఊహ ఉంటుంది. ఆ ఊహతో ఒక ప్రతిమని తయారు చేస్తాడు. ఒక ఉదాహరణకి నేనే పరమశివుని యొక్క మూర్తిని చేసి పూజ చేస్తున్నాను అనుకోండి, మీరు వచ్చి ప్రాథమిక దశలో ఉన్నటువంటి భక్తుణ్ణి అయ్యా నా బోటిగాడిని అడిగారు అనుకోండి, అయ్యా మీరు ఎవరిని పూజ చేస్తున్నారు అంటే నేను శివుణ్ణి పూజ చేస్తున్నానండి. ఈయన శివుడని ఎలా నమ్మకం అంటే చూసారా, అదిగో పులి చర్మం కట్టుకున్నాడా, లేకపోతే ఏనుగు చర్మం కట్టుకున్నాడా, అదిగో నాగయజ్ఞోపవీతం వేసుకున్నాడా, 3 కళ్ళులు ఉన్నాయా,
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని కదూ. 3 కన్నులు ఉన్నాయా లేదా? అదిగో గంగ తల్లో ఉందా లేదా? జుత్తంతా చల్లబడి ఉందా? శుక్లపక్ష తదీనాటి చంద్రరేఖని ధరించి ఉన్నాడా? కాబట్టి శివుడు. అంటే శివుడు అంటే ఇలా బట్టలు కట్టుకుంటాడని, ఇలా నగలు వేసుకుంటాడని. ఈయన ఎక్కడుంటాడండి అంటే కైలాసంలో ఉంటాడు. కైలాసం ఎక్కడుందండి అంటే భారతదేశానికి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతే కైలాసం ఉంటుంది. ఆ కైలాసంలో ఆయన ఉంటాడు. ఇవన్నీ అబద్ధాలని, ఇదంతా ఎందుకు పనికిమాలినదని సిద్ధాంతం చేయడం కన్నా పొరపాటు విషయం ఇంకోటి లేదు. అక్కడే ప్రారంభం అవుతుంది భక్తి. అలాగే ప్రారంభం అవుతుంది. అంతకన్నా ఇంకొకలా ప్రారంభమైతే వాడు కారణజన్ముడు. వాడు ఏ శుకబ్రహ్మో లేకపోతే వామదేవుడో అవుతాడు. అలాగే ప్రారంభం అవుతుంది. ఆయన నాకన్నా పరమశక్తివంతుడు, మహాజ్ఞాని. ఆయన దేశకాలములకు అతీతుడు. ఆయనను రక్షించగలిగినవాడు. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు అనుకోండి, ఏమిటా తేడా? ఆయనకి నీకు, ఆయనకి ఓ రూపం ఉందిగా, ఆయనకి ఓ శరీరం ఉందిగా, నీకు ఓ శరీరం ఉందిగా. ఇప్పుడు నీ శరీరం ఎలా జర్జరీభూతం అయిపోతుందో ఆయన శరీరం కూడా జర్జరీభూతం అయిపోతుందిగా. నీకన్నా ముందు, మీ నాన్నగారి కన్నా ముందు, మీ తాతగారి కన్నా ముందు, మీ ముత్తాతగారి కన్నా ముందు ఉన్నాడు అంటే ఆయన ఖచ్చితంగా వృద్ధుడు కదా. నీకన్నా వృద్ధుడు, అందులో సందేహం లేదు. కాబట్టి ఆయన జుట్టు తెల్లగా ఉండాలి, నల్లగా ఉండదు కదూ. ఆయన శరీరం అంతా ముడతలు పడిపోయి ఉంటుంది. ఆయన ఎక్కే ఎద్దు అంతకన్నా ముసలిదైపోయి ఉంటుంది కదూ. అంటే సామాన్యమైనటువంటి స్థితిలో దానికి జవాబు ఏమని చెప్పవలసి ఉంటుంది? అంతేనండి అని చెప్పాలి. అవునండి, ఆయన చాలా వృద్ధుడైపోయి ఉంటాడు, ఈపాటికి పరమ వృద్ధుడై ఉంటాడు భగవానుడు అని చెప్పాలి. కానీ ఒక్క మెట్టు పైకెక్కాడనుకోండి, అప్పుడు అంటాడు అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు. ఇది పట్టుకోవలసినటువంటి ప్రధానమైన విషయం. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడని నేను చెప్తున్నది అష్టమూర్తి ఉపాసన. మీరు పట్టుకోవాలి. నేను మెల్లిగా మెట్లెక్కిస్తున్నాను. ముందన్నాడు ఎప్పుడో ఉన్నాడు వృద్ధుడన్నాడు. ఇప్పుడన్నాడు నేను అలా పెట్టాను కానండి, అసలు నిజంగా అలా ఉండదు ఆయన శరీరం. అది అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం. ప్రాకృత శరీరం కాదు. నాలా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అందులో ఉండవు. మరి అందులో అవన్నీ ఉండకపోతే ఏముంటాయా మరి? అంటే ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అన్న 3 మలములు ఆయన ఎందు లేవు. ఆ 3 మలములు నా ఎందు ఉన్నాయంటాడంటే ఇంకొక మెట్టి, ఇంకో పై మెట్టి ఎక్కాడు. నాకున్నది ఆయనకి లేనిది చెప్తున్నాడు ఇప్పుడు. కానీ ఆయన తనకన్నా ఎందుకు గొప్పవాడో చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే కరిగిపోవడానికి సిద్ధపడుతున్నాడు, కరుగుతున్నాడు. అంటే బాగా దగ్గరవుతున్నాడు. ఉపాసన ఒక్కొక్క మెట్టెక్కి దగ్గరికి వస్తున్నాడు. ఏమిటి ఆయన ఎందున్న గొప్పతనం అంటే ఆణవమలము లేదు. ఆణవమలం అంటే ఈ శరీరం ఉందనుకోండి, ఇందులో పంచభూతాలు ఉంటాయి, పృథివ్యాపస్ తేజోవాయురాకాశాలు. ఇందులో మట్టి ఉంటుంది. అందుకే ఎంత స్నానం చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది. ఇందులో నీళ్లు ఉంటాయి. నీళ్లు లేకపోతే ఒప్పుకోదు, ఇది పడిపోతుంది. నీరు ఉంటుంది. అలాగే అగ్నిహోత్రం ఉంటుంది, అందుకే వేడి ఉంటుంది. ఆ వేడిపోతే శరీరం లేదని గుర్తు. అలాగే పృథివీ ఆపస్ తేజో వాయు, లోపల గాలి పీల్చాలి, వదిలిపెట్టాలి. పీల్చి వదిలిపెట్టలేదనుకోండి శరీరం వెళ్ళిపోయిందని గుర్తు. ఆకాశము అంటే భిన్నము కానిది ఏదుందో, ముక్కలవడానికి వీల్లేనిది ఏదుందో అంతటా నిండి అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ 5 బయటున్నాయి, ఆ 5 లోపలున్నాయి. నాకు ఈ 5టితో తప్ప 6వది లేదు శరీరంలో. ఈ 5 పంచభూతాలు ప్రధానంగా ఈ కంటితో చూడ్డానికి కనపడే ఈ 5 ఇందులో ఉన్నాయి. లేదా ఆ 5లో కొన్ని కంటికి కూడా కనపడవు. గాలి కంటికి కనపడుతుందా? కనపడదు. ఈ 5 ఉన్నాయి. భగవంతుని శరీరంలో అలా ఉండవండి అంటాడు. అది అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం. ఈ 5 ఉండవు. మరి ఈ 5 ఉండకపోతే చూడ్డానికి భయంకరంగా ఉండదా? కాదు. అతిమన్మథరూపిణం, అది 1,000,000 మన్మథుల కాంతితో ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఘృతరీతి ఘనీభూతం, నెయ్యి పేరుకున్నట్టుగా నా కోసమని ఒక రూపు పొందుతున్నాడు తప్ప నిజానికి అసలు రూపే లేదు ఆయనకి. ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు. కాంతి రూపంలో వ్యాపించి ఉంటాడు. విభూతి రూపంగా ఉంటాడు. ఒక గొప్ప శక్తి రూపంలో ఉంటాడు. ఆ రూపంలో ఉన్నవాడు నేను అడిగానని ఒక రూపం పుచ్చుకుంటాడు. శివుడుగా అన్నప్పుడు అలా వస్తాడు. కాబట్టి ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, అందుకు నా రూపంలో అదిగో అలా వచ్చాడయా అంటాడు. ఇప్పుడు అలా వచ్చాడయా
అన్నప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు. ఓ అంతటా ఉన్నాడంటున్నావుగా, అంతటా ఉన్నవాడికి ఒక పెద్ద రూపం ఉంటుందా అంటే, ఇప్పుడు నేనున్నాను, ఈ కుర్చీకి సరిపడేంత రూపం నాది. ఆయన అంతటా ఉన్నాడంటే అంతటా సరిపోయేంత పెద్ద రూపం కూడా ఉంటుందా అని అడిగారు అనుకోండి. అప్పుడు ఇంకొక మాట చెప్తాడు, విశ్వరూపం అనే రూపం ఉంది, ఆ రూపంలో అంతటా నిండి ఉంటాడు. అప్పుడు ఆయన నిండిపోయి ఉన్నప్పుడు ఎలా పడతాడు అన్న మాట రాదు. ఎలా పడతాడు అంటే భాగవతంలో చెప్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు వాద్యమొగుచు అంటారు. అంతటా నిండిపోయినప్పుడు ఎక్కడెక్కడ అగ్ని ఉన్నది ఆయన ముఖం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, జీవుడు పరబ్రహ్మము ఈ రెండూ కలిసిపోయినది ఏది ఉందో అది ఆయన ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేసి నడిచి వెడుతుంటే అదే కాలం. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠ. రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు, ఆయన విడిచిపెట్టినటువంటి గాలి ఈ వాయువు. శ్వసనంబుని యూర్పు రసన జలేషుండు, ఆయన నాలుక ఈ సమస్తమైనటువంటి నీరు. రసన జలేషుండు దిశలు కర్ణంబులు, ఈ దిక్కులన్నీ కలిపి ఆయన యొక్క చెవులు. దిశలు కర్ణంబులు దివము నాభి, స్వర్గలోకం ఆయన యొక్క బొడ్డు. దివము నాభి సూర్యుండు కన్నులు, ఆయన కళ్ళు సూర్యుడు. సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, ఆయన యొక్క వీర్యం నీరు. శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు, ఆయన యొక్క కడుపు సముద్రాలు. జఠరంబు జలధులు. అలా విరాట్ రూపంలో అంతటా నిండిపోయి చిట్ట చివరికి చందములు ధాతువులు, ఆయనకుండేటటువంటి ధాతువులు అంటే చర్మము రక్తము మాంసము ఇటువంటివన్నీ కూడా వేదాలు. చందములు ధాతువులు ధర్మసమితి హృదయము, ధర్మమే ఆయన యొక్క హృదయము. ఆస్యపంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలు ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆద్యమొగుచు. ఇలా అంతటా నిండిపోయి అన్నీ ఆయనే అయిపోయి నిలబడిపోయిన రూపం ఉన్నదే, ఆ రూపాన్ని ఈ కంటితో చూడడం సాధ్యం కాదు. అది అంతటా నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వమంతా విశ్వనాథుడే అంటాడు. ఇప్పుడేమయ్యాడు? ఇంకా బాగా పైకెక్కి నిలబడ్డాడు. ఒకడంటాడు అలా చెప్పడానికి కూడా కుదరదు. ఆయన సృష్టి చేసేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే. ఒక్కొక్క పని చేసినప్పుడు ఒక్కొక్క పేరు ఎట్టుకుంటాడు. నిజానికి ఆయనకి ఏ పేరు లేదంటాడు. అదో చమత్కారం. అదే నటరాజస్వామి వారి యొక్క త్రిమూర్త్యాత్మక సిద్ధాంతం. చూడండి, నేనే సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను, కాస్త ఇసుక పోగేసి గుడి కట్టాను. ఇప్పుడు ఆ గుడికి సృష్టికర్త ఎవరు? ఆ గుడిని నిర్మాణం చేసిన వాడిని ఎవరు? నేనే. ఆ గుడిని కొంతసేపు అలా ఉంచాను. ఉంచి ఏదో అక్కడ ఉన్న నత్తగొల్లలు మొదలైనవన్నీ తీసి దానికి అలంకారం చేశాను. ఓ పుల్ల పట్టుకొచ్చి పాతాను. ఇది ధ్వజస్తంభం అన్నాను. ఇప్పుడు ఆ గుడిని నిర్వహిస్తున్న వాడిని ఎవరిని? నేనే స్థితికర్తని. చీకటి పడిపోతోంది, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అయ్యో ఎవరైనా తంతారేమో, ఇప్పటిదాకా గుడిగా భావించా కదూ, కాలుతో తంతే బాధగా ఉంటుంది. అందుకని మళ్ళీ ఆ గుడిని చేత్తో తోసేసి ఇసుకని ఇసుకలో కలిపేశాను. ఇప్పుడు లయకర్త ఎవరు? నేనే. అలాగే భగవంతుడు కూడా భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరుణ్యుండవగు గురుండవు, నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, శబ్దమయుడవీవు, శక్తియుతుడవీవు, స్వయం జ్యోతివీవు అని, ఓ పరమేశ్వర సమస్త భూతములకు అధినాథుడవు నువ్వే,
ఒకడు మళ్ళీ పుట్టాలన్నా, సంసార బంధనంలో పడిపోవాలన్నా, మోక్షం పొందాలన్నా నువ్వే కారణమై ఉంటావు. అటువంటి నువ్వు ఇవ్వలేనిది లేదు, నీ అనుగ్రహం చేత సాధించలేనిది లేదు. సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా ఉండి అందరినీ అనుగ్రహింపచేసేటటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపానివి నువ్వే అంటాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆ ఒక్కడినే చూడగలడు. బ్రహ్మగారిని చూస్తే ఆయనే సృష్టికర్తగా ఇలా కూర్చున్నాడు. ఓ విష్ణువాలయానికి వెళ్ళాడు అనుకోండి, ఆయనే స్థితికర్తగా ఇలా కూర్చున్నాడు. ఓ శివాలయానికి వెళ్ళాడు అనుకోండి, ఆయనే ఇదిగో ప్రళయకర్తగా ఇలా కూర్చున్నాడు. తప్ప ఇలా కూర్చున్నవాడు ఇలా కూర్చున్నవాడి కన్నా భిన్నమని కానీ, ఆయన కన్నా ఈయన వేరని కానీ అనడం. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తా. మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, ఓ గదిలోకి వచ్చారు, నేను ఓ పంచె కట్టుకుని లాల్చీ వేసుకుని మెళ్ళో పూలదండ వేసుకుని ఇంచున్న పెద్ద చిత్తర ఓటు ఉంది అక్కడ. చూసి ఏమంటారు, కోటేశ్వరరావు గారు ఎక్కడ తీయించుకున్నారండి ఈ చిత్రపటం అంటారు. ఏదో తిరుపతి ఉపన్యాసాలు అవుతున్నప్పుడు తీశారండి అన్నారు అనుకోండి. ఆ పక్క గదిలోకి వచ్చారు, వచ్చేటప్పటికి నేను పైజమా వేసుకుని దాని మీద ఓ పెద్ద లాల్చీ వేసుకుని మెళ్ళో ఉత్తరీయం వేసుకుని నించునున్నాను. అబ్బో ఇది పంచి కట్టుకోకుండా ఇలా పైజమా లాల్చీ వేసుకుని ఎక్కడున్నారండి, ఇది ఎక్కడ తీసుకున్నారండి అన్నారు. అంటే ఇదే ఆ మధ్య ఏదో పిల్లలందరితో కలిసి సంతోషంగా వెళ్ళారులేండి, ఏదో విహారయాత్రకు వెళ్ళారు, అప్పుడు తీసుకున్నారు అన్నారు. ఆ పక్క గదిలోకి వచ్చారు, ఏదో నేను ఉద్యోగం చేసేటటువంటి కార్యాలయంలో ఓ సభ జరిగినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో నన్ను ఎవరో ఫోటో తీశారు. అక్కడ నేను ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాను. కోటేశ్వర గారు ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నారు, ఇది ఎక్కడండి అంటే వాళ్ళ ఆఫీసులో ఒక ఉత్సవం జరిగితే అందులోది. ఇప్పుడు మొదటి గదిలో పంచకట్టుకుని ఉన్న ఫోటో నేనే, రెండో గదిలో కుర్తాలాల్చి నేనే, మూడో గదిలో ప్యాంటు చొక్కా వేసుకున్నది నేనే. పంచకట్టుకున్న కోటేశ్వరరావు గారు అంటే మీకు గౌరవం ఉంటే ప్యాంటు చొక్కా వేసుకున్న కోటేశ్వరరావు ఫోటోని చెప్పుతో కొడతారా? ఆయనే ఈయన. ఒకప్పుడు అలా ఉన్నవాడు, ఒకప్పుడు ఇలా ఉన్నాడు, వాడే ఇలా ఉన్నాడు, వీడే ఇలా ఉన్నాడు. ఓ మీకు ఒకలా నచ్చాడు, ఒకలా నచ్చలేదు, అంతే తేడా. మొదటి గదిలోదే బాగుందండి, అలాగే మేము అలవాటు పడ్డాం ఆయన్ని చూడడానికి, ఇలా చూస్తే ఏదోలా ఉంది అన్నారు. అది మీ మనసుకు అలా నచ్చింది, అలా చూడడం అలవాటైంది కాబట్టి అలా అనిపించింది. కానీ తత్వతః ఏది కట్టుకున్నది మాత్రం కోటేశ్వరరావే కాదు. అలా కూర్చుంటే శివుడు, ఇలా కూర్చుంటే విష్ణువు, పుష్కర్లో కూర్చుంటే బ్రహ్మగారు. తప్ప మూడుగా ఉన్నది మాత్రం ఒక్కడే, మూడు వేషాలు కట్టి కూర్చున్నాడు. తప్ప ఒకడు కానివాడు రెండుగా ఉన్నవాడు మాత్రం లేడు. ఇది అంతకన్నా పెద్ద జ్ఞానం, ఇది ఇంకా పైకెక్కాడు. ఇలా ఎక్కడం ప్రధానంగా ఉంటుంది. ఎక్కడం ప్రధానం కాబట్టే వివిధ భూమికల యందు ఉంటారు. మీరు తిరుమల వెళ్ళారనుకోండి, అందరూ మొదటి మెట్టి మీద ఉంటే ఆనంద నిలయంలో ఉండేవాడేవాడు. 1000 మంది ఆనంద నిలయంలో ఉంటే కొంతమంది ఆ పై మెట్ల దగ్గర నుంచి కింద మెట్ల వరకు ఉంటారు. ఇంకా కొంతమంది తిరుపతి వెళ్ళేవాళ్ళు ఉంటారు ప్రయాణానికి, ఇంకా కొంతమంది రిజర్వేషన్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది పెట్టి చదువుతున్న వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఆఖరికి వెళ్ళేది ఎక్కడికి? ఆనంద నిలయంలోకే పెడతారు. కానీ ఒక్కొక్క చోట ఉన్నాడు. అందరూ ఆనంద నిలయానికి వెడతారు. ఇప్పుడు వీళ్ళందరూ వివిధ భూమికల యందు ఉన్నవారు. వీళ్ళందరూ ప్రయాణం మాత్రం ఎక్కడ పూర్తవుతుందంటే ఆనంద నిలయం దగ్గర పూర్తయిపోయింది. ఆయన దర్శనం చరమ ప్రయోజనం, ఆయన దగ్గరికి వెళ్ళడం చిట్ట చివరి ప్రయోజనం. అలా అందరూ ఒకే భూమికలో ఉండరు. ఇంకా బయలుదేరుతున్నాడు అనుకోండి, నీ మొహం ఇంకెప్పుడు వెళ్తావులే, వాడు అప్పుడే తిరుపతి వెళ్ళొచ్చేసాడు, కూడా గుండు కూడా చేయించుకొచ్చేసాడు, ఇంకా నువ్వు ఎప్పుడు వెడతావు, నీ బతుక్కి నువ్వు వెళ్ళలేవు అన్నారు అనుకోండి, వాడు ఎంత నిరుత్సాహపడిపోతాడు. ఆయన వెళ్ళొచ్చాడా, తలనీలాలు ఇచ్చొచ్చాడు, ఇప్పుడు చాలా తేలిగ్గా అవుతోంది దర్శనం, చాలా బాగుందిట, బయలుదేరవాయ్, నువ్వు కూడా సంతోషంగా వెళ్ళొస్తావు, ఇంకో రోజు ఉండకపోయావా అన్నారు అనుకోండి, వాడు పరమ సంతోషంగా బయలుదేరతాడు. అందరూ ఒక్కలా ఉండరు, వివిధ మెట్ల మీద నిలబడతారు. కానీ ఏ మెట్టు మీద నిలబడేవాడినైనా ఇంకో మెట్టు మీదకి ఎక్కిస్తుంది ఈ ధర్మం. తప్ప ఈ మెట్టు మీద ఉంటే మాత్రమే మేం చెప్పగలం తప్ప ఈ మెట్టు ఎక్కలేని వాడికి మేం చెప్పడం సాధ్యం కాదని తలుపులు ముయ్యడం ఈ సనాతన ధర్మమునందు ఉండదు. అది దాని ప్రధానమైనటువంటి వైశిష్ట్యం. ఎంత చేతకాని వాడు కానివ్వండి, ఎంత చేతనైన వాడు కానివ్వండి, ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే. వివిధ మార్గములను ఏర్పాటు చేస్తుంది. ఇందులో
ఒక్కొక్క మార్గంలో వాడున్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకుని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు. ఇందులో పింకి మార్గాలు కూడా ఉంటాయి. అది విచిత్రం. కొన్ని పింకితనంగా ఉంటాయి. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటారు, ఇదే నేను మీతో ఇందాకడి నుంచి మనవి చేస్తున్నది వివిధ భూమికలు అని. ఒక భూమికలో ఉండి తరించిన వాడు ఇంకొక భూమికలో ఉన్నవాడు అనుకరించడానికి ఉండదు. ఒక్కొక్కసారి నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషీచనం పశుపతే అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషీచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు. బోయి తిన్నడికి ఏమీ తెలియదు, పరమ అమాయకుడు, కానీ గుండెల నిండా భక్తి ఉంది. మా శివుడు, మా శివుడు, మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, అంతే. పాప ఆయన అంతకన్నా ఇంకా పైమెట్లు ఎక్కలేడు. జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు. కానీ ఆయనకి లింగం కాదు, అది శివుడు. ఆ శివుడు తండ్రి. ఆ తండ్రి తినకపోతే తను తిండవు, అది ఆయన భక్తి. మనకి దేవాలయంలో కడితే అది విగ్రహం, నాబోటిగాడికి. తిన్నడికి అది విగ్రహం కాదు, తండ్రి శివుడు కూర్చున్నాడు. అందుకే గుళ్ళోకి వెళ్ళి చూశాడు. శివాలయంలో నిర్మానుష్యంగా ఉంది శ్రీకాళహస్తి. ఆ రోజున ఎవ్వరు లేరు. ఆయన అడిగాడు, శంకరా ఏమన్నా తిన్నావా అని అడిగాడు. పలుకుతాడా? ఎంత నీరసపడ్డావు, మాట కూడా మాట్లాడటలేదు, తినలేదని చెప్పడానికి మొహమాటమా? పరిగెత్తుకెళ్ళాడు. ఆయనకి తెలిసిన్నది అంతే, ఆయన ఉన్న భూమిక అంతే. ఆయనకి అంతకన్నా పాపం తెలియదు, కానీ కడుపు నిండా భక్తి ఉంది. పరిగెత్తుకెళ్ళి ఒక కాల్చిన అడవి పంది ఉంది అక్కడ, స్నేహితులు కాల్చారు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను తింటానన్నాడు. వేటాడి వెళ్ళాడు, దాన్ని కాల్చారు. బిగదీసుకుపోయి ఉంది శరీరం. ముందు శివుడికి పెట్టాలి, అది ఆయన ప్రేమ. లోకాల్ని కాపాడేవాడు నా తండ్రి, ఆయన తినకుండా నేను ఎక్కడ తింటాను, ఆయనకి పెడతాను. అది పండా కాయా, అది అడవి పంది, అయినా సరే నేను అది తింటాను, అదే పెడతాను. అక్కడ ఇక్కడ కత్తి పెట్టి కోశాడు. ముక్కలు తీసి రుచి చూశాడు. ఈ ముక్క బాగుందన్నాడు. కోశ ఆ ముక్క చేత్తో పట్టుకున్నాడు. పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. గుర్తొచ్చింది. అది ఎలా ఉంటుందంటే, ఆ భక్తి ఒక్కొక్కసారి ఆ భూమికలో, ఆ భూమిక ఎందే ఉన్నవాడి ప్రేమ ఎలా ఉంటుంది. తల్లి చూడండి, పిల్ల మారం చేసింది అనుకోండి, అన్నం తినవే అందనుకోండి, అమ్మ నాకు బొబ్బ పోయమ్మా, బొబ్బ పోసాక తింటానమ్మా, బొబ్బ పోసాక తింటానమ్మా అందనుకోండి, దీనికి ఇదో పిచ్చిదేడు బొబ్బ పోయమంటుంది ఏమిటి అని, ఇది అన్నం తినేటట్లేదని అప్పుడు గబగబా వేడి నీళ్లు పెట్టి లోపలికి తీసుకెళ్లి ఆ గౌ నిప్పి విసుక్కుంటూ గబగబా ఓ చెంబుడు నీళ్లు పోసి తుడిచేసి కాస్త పౌడర్ రాసి గౌనేసాక అమ్మ ఇప్పుడు తింటానని తిందనుకోండి, తినడం ప్రధానం. అప్పుడు అమ్మ అంటుంది, అంత చలిగా ఉంది బయట, ఏడి బొబ్బ పోసుకుంటారు ఇలా పట్టుకుంది ఇవాళ. అమ్మయ్యా తిన్నావు కదా, తినడం కోసం బొబ్బ పోసి. ఎందుకంత విసుక్కుంటూ పెట్టడం అంటే, బిడ్డ తినకపోతే ఉండలేదమ్మ, అది ప్రేమ. ఆ ప్రేమ మనం గమనించాలి. అందుకు తల్లి అంత వెంపర్లాడుతోంది. నీకు బొబ్బా పోయిను తినకపోతే మారి అంత తినేసి పడుకుంటుందా? అది ప్రేమ. తిన్నడంతే, ఉండలేడు. ఇదో దిక్కుమాల అలవాటు ఈ శివుడికి. అభిషేకం అంటాడు, చెంబు నీళ్లు వస్తే కానీ తినడం. ఎలా? ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కుంది. ఎలా పట్టుకోవాలి నీళ్లు? తొందరగా పెట్టాలి. ఆకలితో ఉన్నాడు పాపం. అటు ఇటు చూశాడు, దేంతో పట్టుకెడతాను, రెండు చేతులతో రెండు ఉంటే. అందుకని అక్కడ ఉన్న ఏట్లో నీళ్లు పుక్కిటితో పట్టుకున్నాడు. గబగబా గుళ్ళోకి పరిగెత్తాడు. శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని మెత్తటి బ్రష్తో తీస్తారు శివాలయంలో. కూర్చ అంటారు దాన్ని. ఆ కూర్చ ఉంటుంది శివాలయంలో, అది పెట్టి తీయాలి పువ్వులు. ఎందుకంటే తుమ్మి పూలతో కదా ఎక్కువ పూజ చేస్తారు. వాటిని చేత్తో అదే పనిగా రాపాడించకూడదు, ఆ బ్రష్తో తీస్తారు. అందుకని ఆ కూర్చ కావాలి. ఎలా? చూశాడు, కూర్చ కనపడలేదు. తను కాలికి వేసుకున్న చెప్పు మెత్తగా నలిగిపోయింది. ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టి కాలికున్న చెప్పు తీసి తుడిచేశాడు. ఇప్పుడు శివుడు అన్నాడు, అబ్బా ఎంత గొప్ప కూర్చతో తుడిచావురా అన్నాడు. నువ్వు స్నానం చేస్తే కానీ తినవు కదూ. నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. దివ్యాభిషేకాయతి, ఎంత గొప్ప అభిషేకం రా అన్నాడు. ఆయన
ఆ ఎంగిలి మాంసం మొక్క అక్కడ పెట్టి తిను, ఏమిటి తెచ్చానుగా తిను అన్నాడు. తినలేదు శివుడు. తినవా, నువ్వు తినకుండా నేను తల కొట్టేసుకుంటాను తినకపోతే అన్నాడు. చటుక్కుని తినేశాడు. దివ్యోపహార నవ్యోపహారాయతే, కొత్త ఆహారమైంది శివుడికి అది. శంకరాచార్యులు వారు అన్నారు, భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. శివ, భక్తి ఎంత గొప్పదయా, ఆ భక్తి అంత పని చేయించిందయ్యా అన్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, తిన్నాడు, అలా పెడితే తిన్నాడుగా, రేపు నేను అలా చేస్తే శివాలయానికి వచ్చి మహాపాపం సంక్రమిస్తుంది. ఆయనకు అంతే తెలుసు, ఆ భూమికలోనే ఉన్నాడు. కానీ ఆయన గుండెల నిండా ప్రేమ ఉంది, దాన్ని శంకరుడు తీసుకున్నాడు. నాకు అంతకన్నా పై భూమిక మీద ఉన్నాను, నాకు తెలుసు అలా చేయకూడదని తెలుసు. అంతకన్నా ఇంకొకలా చేయగలిగిన భూమికలో నేనున్నాను, నేను అలాగే చెయ్యాలి. అందుకే ఒక భూమిక మీద ఉన్నవాడు కింద భూమిక మీదకి రాకూడదు, కిందకి దిగిపోవడం, పై భూమికను ఎక్కాలి, పై మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. అంతేకాని తిన్నడికి జరగలేదా అండి నేను అలా చేస్తానండి అంటే అది మెట్ట వేదాంతం, అలా కుదరదు. పసిపిల్లవాడు సీసాతో కాసిన పాలు తాగి నిద్రపోతాడు, నువ్వు నిద్రపోతావా? భోజనం చేయాలి, చేసి పడుకోవాలి. భక్తి కూడా అంతే. ఒక భూమికలో ఉన్నవాడు ఆ భూమికలో ఉండి తరించగలడు ఎప్పుడు? భక్తి పండిపోతే గుండెల నిండా తప్ప అది అనుకరించి మనం కూడా అలా వెళ్ళిపోవచ్చు అనుకుని మాత్రం అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అది గుండెల్లో నిండిపోయిన భక్తిని బట్టి ఉంటుంది. నీకు కూడా భక్తి నిండిపోయి ఉంటే ఏమో ఏం చేసినా ఈశ్వరుడు అంగీకరిస్తాడా అంటే కాదు అని చెప్పడం సాధ్యం కాదు, అవునని చెప్పడం, ఈ అనుభవాల్ని పట్టుకుని అందరూ అలా చెయ్యనని చెప్పడము సాధ్యం కాదు. నువ్వు పైకిక్కని చెప్పవలసిన అవసరం మాత్రమే ఉంటుంది. అందుకే ఆరోహణ ప్రధానమై ఉంటుంది. ఒక భూమిక నుంచి ఇంకొక భూమికలోకి పైకెక్కుతూ వెళ్ళాలి భక్తిలో. ఒక్కొక్కసారి యువతలవాడు ఉండడం కాదు పెంకితనం, అవతలవాడు పెంకితనం కల్పిస్తాడు, అదో చమత్కారం. కల్పించి సంతోషిస్తాడు, ఆయన లీల అది. ఆయన అదో చమత్కారమైన పరీక్ష పెడతాడు. అర్జునుడు పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడికి శంకరుడు కనపడితే ధనస్సు పెట్టి కొడదాం, ఆయనతో మల్లయుద్ధం చేద్దాం, ఆయన్ని గుద్దులు గుద్దుదాం, ఆయన్ని కౌగులించుకుందాం, కింద పడదాం, మీద పడదాం అని ఆయన ఏం అనుకోలేదు. ఆయన్ని దర్శనం చెయ్యాలి అని ఒక రూపంతో కనపడమని అడిగాడు. అసలు ఆయనకి రూపం ఉండదండి, ఆయన ఎక్కడో ఉంటాడని చెప్పడం తప్పండి అన్న పరమ తప్పు. మరి పురాణాలన్నీ ఏమైపోయినట్టు? కాబట్టి మీరు స్థాయిలో ఉన్నారు కాబట్టి, మీరు ఒక భూమికలో ఉన్నారు కాబట్టి, కింద భూమికల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు మార్గంలో ఉన్నారని చెప్పడం కూడా తప్పే. అక్కడ భక్తి పండినప్పుడు ఈశ్వరుడు అక్కడ అనుగ్రహించవచ్చు, మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన పరమభక్తితో తపస్సు చేస్తున్నాడు. శంకరుడు ఒకందుకు పరీక్ష పెట్టాడు. రేపొద్దున్న పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప శక్తి ఉండాలి, అది తనని ముట్టుకుంటేనే వస్తుంది. అందుకే తనతో కలియబడాలి, తనతో యుద్ధం చెయ్యాలి, గుద్దాలి, తన్నాలి, తనతో అర్జునుడి శరీరం రాపాడించాలి. అప్పుడు పాశుపతాస్త్రం పట్టుకునే శక్తి పొందుతాడు. దానికి ఒక చమత్కారం చేశాడు. ఈయన ధైర్యం ఎంత? ఓ పరీక్ష పెడతా. తెలియదా శివుడికి? తెలుసు, లోకానికి తెలియ చెప్పాలి, అందుకు పరీక్ష. అంతేకాని శివుడికి తెలియక పరీక్ష పెట్టాడని అనకూడదు. అప్పుడు అందరూ తెలుసుకోవాలి అర్జునుడి అర్హత ఏమిటో, అందుకనో పరీక్ష పెట్టాడు. చూడండి, ఆయన మహావిద్వాంసుడండి అన్నారనుకోండి, అది లోకానికి తెలియచెప్పడం కోసం ఏది ఆ శ్లోకం ఏమిటి మర్చిపోయాను అంటారు. ఉత్తినే నిజంగా మర్చిపోయి కాదు, ఆయన వెంటనే ఆ శ్లోకం చెప్పారనుకోండి, అబ్బా నిజమే, ఎంత టక్కన అందుకున్నాడరా, ఎంత జ్ఞాపకం రా, ఆయనకి ఎంత అధికారం ఉందిరా గ్రంథం మీద అనుకుంటారు. అప్పుడు అది పరీక్ష పెట్టడం ఎందుకు అంటే ఆయనకి రాదేమోనని పరీక్షించడానికి కాదు, ఆయన అంత గొప్పవాడని లోకానికి చెప్పడానికో పరీక్ష. అది అర్జునుడికి పెట్టిన పరీక్ష. అందుకని ఆయన ఒక బోయవాడి రూపంలో వచ్చాడు, కిరాతుడిగా వచ్చాడు. అర్జునుడు శివుడు కిరాతుడుగా వచ్చాడని తెలుసుకోలేక ఏదో పంది వచ్చింది, పందిని ఆయన కొట్టాడు, ఈయన కొట్టాడు, అటు ఇటు బాణాలు తగిలాయి, నేను కొట్టానని ఈయన అన్నాడు, ఆయన కొట్టానని ఆయన అన్నాడు, ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అది ఎక్కడ వరకు ఈ పెంకితనం అంటే నేను కొట్టింది నేనే కొట్టానని ఒప్పుకోడే. కాబట్టి ఎవరు గొప్ప అంటే ఇద్దరు యుద్ధం మొదలెట్టారు. అనుకోకుండా మాట పెరిగిపోయేది బాణాలు వేసుకోవడానికి వెళ్ళింది, ధనస్సు పెట్టి కొట్టుకోవడానికి వెళ్ళింది. శంకరుడు కదూ, ఈయన ఎంత ఉద్రేకానికి వెళ్ళిపోయాడంటే ఇన్ని జరుగుతున్నా ఎదురుగుండా ఉన్నవాడు శివుడిని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకని?
ఆయనకి అక్షయ బాణ తూణీరం ఉంది అర్జునుడికి. అందులోంచి బాణాలు తీస్తాడు, తరగవు. తీస్తున్నాడు, వేస్తున్నాడు, అకస్మాత్తుగా ఆ తూణీరం మాయమైపోయింది. ఏమిటి అది అలా మాయమైపోదు కదా, ఇలా మాయమైపోయిందంటే అవతలవాడు సామాన్యుడు కాడు, ఏదో ఉందనుకోవాలి. కానీ ఆయన అనుకోలేదు. ఈయన ధనస్సు పెట్టి కొట్టాడు శివుణ్ణి, ధనస్సు మాయమైపోయింది. పోనీ అప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. అంటే అంత పెంకితనం కల్పించాడు. ఎందుకని? తనతో మల్ల యుద్ధం చేయాలి కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో అవకాశం లేదు. కాళ్ళు చేతులతోటే యుద్ధం. వెళ్ళి శంకరుడి మీద పడ్డాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు, కౌగిలించుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు. ఎవరు? శంకరుడు. నిజంగా యుద్ధం చెయ్యలేక ఇంతసేపు అర్జునుడితో యుద్ధం చెయ్యట్లేదు. అర్జునుడి యొక్క శరీరము తన శరీరంతో బాగా రాపాడే వరకు ఆ యుద్ధాన్ని అనుగ్రహించాడు. ఏదో చూడండి, మనవడితోటి, ఓ 3 ఏళ్ల మనవడితో తాతగారు ఆడుకుంటాడు. ముచ్చట పుడుతుంది. ఓ పెద్ద మంచం మీద వాడితో పడుకున్నాడు. ఈయన వెళ్ళి వాడి బొజ్జలో బుర్ర పెట్టి ఇలా ఇలా అంటాడు. ఏదో మూతి పెట్టి చప్పుడు చేస్తాడు. వాడు అక్కడి నుంచి మీద పడతాడు, వాడితో కలిగి పడతాడు, కాసేపు ఆడతాడు. నిజంగా తాతగారు వాడిని కాళ్ళు చేతులు పట్టుకుని కింద పెట్టేసి తొక్కిలేక, కానీ చేయడు. గుర్తుత్తినే వాడితో ఇలా చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని వాడు నొక్కేసినట్టు అమ్మా అంటున్నట్టు ఏదో చేస్తాడు. అలా చేశాడు శివుడు కూడా. అదో తమాషా, ఆయనకి అదో సరదా పుట్టింది, చేశాడు. ఆఖరికి ఎంతసేపు చేస్తాడు ఆయన మాత్రం? నన్ను శివుడిగా చూస్తే తప్ప అర్థం చేసుకోలేడు. అలా చూపించేస్తే సరే, ఆయన సంతోషం తీరిపోతుంది. కాబట్టి టక్కన ఎలా ఏ రూపంగా చూస్తే శివుడు అనుకుంటున్నాడో, ఆయన భావన ఉందో అలా కనబడ్డాడు. కాబట్టి ఓ చంద్రరేఖ, ఓ పెద్ద జటాజూటం, దాని మీద ఓ కిరీటం, ఏదో గజ చర్మం, అస్థిమాల అన్నీ వేసుకుని ఎదురుగుండా నిలబడ్డాడు. ఇప్పుడు కిరాతుడు అన్నవాడు, నువ్వు శివుడి రూపం చెందేవిట్రో, మాయం లేదు, నువ్వు శివుడవి. ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఆగిపోయాడు. ఆగిపోయి అబ్బా, ఈయనతోట ఇంతసేపు యుద్ధం చేశా, ఈయన ముట్టుకున్నా, ఈయన గుద్దాను, ఈయన్ని ధనస్సు పెట్టి కొట్టానా, ఈయనతో కలిగిపడ్డానా, ఆనందం ఆగలేదు, ముప్పిరి కొని పొంగిపోయింది. పొంగిపోతే ఏదో 4 మాటల కింద రాదు, పెద్ద దండకమైపోయింది భారతంలో. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకులు నిన్ను సేవింప అంటూ పెద్ద దండకం చదివాడు. చదివి చిట్ట చివర నమస్కారం చేశాడు. చదివి, శంకరా, నీకన్నా నాకు దిక్కెవరు, నువ్వు తప్ప నాకు దిక్కు లేరని ఆయన పాదాల మీద పడిపోయి నమస్కారం చేశాడు. ఇప్పుడు శంకరుడు ఎంతో సంతోషపడిపోయి నువ్వు ఇంత యుద్ధం చేసింది నా దగ్గర ఈ పాశుపతాస్త్రం తీసుకోవడానికి కదా, ఇదిగో నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నానన్నాడు. ఇప్పటి వరకు శంకరుడి గుణాలు తెలియవా అంటే తెలుసు, కానీ ఎదురుగుండా కిరాతుడుగా వస్తే మాత్రం గుర్తుపట్టలేకపోయాడు. బుద్ధి అలా భ్రంశమైపోయింది. శివుడిగా నిలబడేటప్పటికీ ఆనందం ముప్పిరి కొని ఎన్ని గుణాలు చెప్పేశాడో. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచో నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతురీశాన సర్వేశ్వరా సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాజు కాతాగ్ని సోమార్కతోయంబులంజేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకీరు హద్యాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయ భవ్యసేవ్యా భవా భర్గ భట్టారక భార్గవాగత్సకుచ్ఛాది నానాముని స్తోత్ర దత్తా అవధానాలలాటే క్షణోగ్లగ్ని భస్మీకృతానంగ భస్మాను లిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులుని శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అన్నాడు. ఇన్ని గుణాలు శంకరుడివి పరమ సంతోషంతో ఒక్కసారి వ్యక్తపరిచి దండకం చేశాడు. పరమానందం పొంది పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఒక రూపం ఉండదండి అని మీరు చెప్పగలరా? ఆయన ప్రీతి పొందాడనుకోండి, అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. పాత్ర నిండా ఉన్నది ఇలా పోస్తే కింద పడుతుంది, పేరుకుపోయి గడ్డ అయిపోతుంది.
మీరు తీసుకెళ్లి పొడుగ్గా ఉన్న దాంట్లో పోస్తే పొడుగ్గా అయిపోతుంది, కుందిలో ఉన్న దాంట్లో పోస్తే కుందిలే అయిపోతుంది. మీరు ఎలా చూడాలనుకుంటే అలా ఎదురుగుండా కనపడతాడు. అర్జునుడు అలా చూడాలనుకున్నాడు, అలా కనపడ్డాడు. కాబట్టి ఆయన ఒక రూపాన్ని పొందగలడు, ఆయన ఒక రూపాన్ని పొందకుండా అంతటా నిలబడగలడు. ఇందులో అష్టమూర్తి తత్వము అని పరమేశ్వరుడు 8 మూర్తులుగా ఉంటాడు. ఈ 8 మూర్తులుగా ఉండేటటువంటి లక్షణం అందరికీ కూడా భగవంతుని యందు చేరడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, యథార్థానికి భక్తి మార్గంలో నడిచేటప్పుడు ఉపాసన అని నేను అన్నాను కదా, దగ్గరగా జరుగుట అని, బాగా దగ్గరగా జరిగిపోవడానికి దీనికన్నా సులభమైనటువంటి సాధనము ఇక లేదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఒకటి బాహ్యంలో మార్గం సాధారణంగా ఏది అంటే పూజామందిరము, దేవాలయము. అదిగోనండి పరమేశ్వరుడు ఇంట్లో పూజామందిరంలో, గుడికొస్తే అడిగోనండి పరమేశ్వరుడు. ఇంకొక మార్గం ఇక్కడున్నాడు, నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు, వెలుగుతున్నాడు. ఇవి రెండూ కాకుండా ఇంకెక్కడున్నాడు అన్నారనుకోండి, ఎప్పుడూ ఆయన కన్నా నేను కొంత దూరంలో ఉన్నాను అన్న భావన మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఉపాసనలో మీరు ఎంతసేపు పూజామందిరంలో కూర్చుంటారు? అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు, గంటన్నర కూర్చుంటారు. కానీ అన్ని వేళలా, అన్ని కాలముల యందు, అన్ని దేశముల యందు భగవంతుడికి దగ్గరగా ఉన్నానన్న భావనలో నిలబడడం అంత తేలిక కుదరదు. పైగా అన్నిటికన్నా శాంతికి కారకం ఎక్కడుంటుంది? అదొకటి నేనొకటి కాదు, రెండు ఒక్కటే అన్న చోట శాంతి ఉంటుంది. చూడండి, నాకు ఆకలిస్తోందనుకోండి, ఆకలేసిన వాడు అమ్మ అన్నం పెట్టు అంటే నా దగ్గరున్నది పెట్టాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఇందులో ఉన్న ప్రాణానికి, అందులో ఉన్న ప్రాణానికి, ఇందులో ఆకలికి, అందులో ఆకలికి ఏమిటి భేదం అనిపించిన నాడు పెట్టాలనిపిస్తుంది కదూ, అహంకారం లేకుండా. ఈ దగ్గరగా భగవంతుడికి జరిగి భగవంతుడి యందు కలియడంలో అష్టమూర్తి తత్వానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందుకే శంకరాచార్యుల వారు ఆత్మస్వరూపం అవగతంలోకి రావడానికి, జ్ఞానమునందు నిలబడడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు. శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద ఒక స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు చాలా పరిశీలించి చేసిన స్తోత్రంగా చెప్తారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అందులో వారు మొట్టమొదటి శ్లోకాలన్నీ కూడా జ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ వచ్చారు. అన్ని భేదాలు పక్కన పెట్టేసి ఎక్కడో లేదు, బ్రహ్మము అంతటా పరివ్యాప్తము అని సిద్ధాంతీకరిస్తూ వచ్చారు, అవస్థల్ని అన్నిటినీ దాటిస్తూ. కానీ ఆ స్థాయి అందుకోలేకపోయారనుకోండి. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అన్నారు. కానీ అది ప్రవచనం చేస్తున్నంతసేపు నమ్మబుద్ధి వేస్తుంది, కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ అనుమానం వస్తుంది. కొండ అద్దంలో ఉన్నట్టు నిజమునకు విశ్వము నీ యందే ఉన్నది. అదేమిటండి బయట ఉంది కదా అనిపిస్తుంది మళ్ళీ. కానీ అది వ్యాఖ్యానం వింటున్నంతసేపు నిజం అనిపిస్తుంది. అంటే అందుకోలేకపోతున్నాడు. అంటే ఆ భూమికకి దగ్గరగా ఎక్కినవాడు కాడు. మీరు పిల్లాన్ని చూడండి, ఏదో పెద్ద చక్రం ఉంటుంది, వాడిని కింద మొట్టమొదటి కుర్చీలో కూర్చోబెడతారు, కూర్చోబెట్టి ఇలా ఎక్కించి కూర్చోబెడతారు, మళ్ళీ ఇంకొంచెం పైకెత్తి ఇంకోడిని కూర్చోబెడతారు, ఇలా పైకెత్తి ఇంకోడిని కూర్చోబెడతారు, జెయింట్ వీల్ అంటారు కదా. అది అలా వెళ్ళి 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 ఇక్కడికి ఎక్కుతుంది పైకి. ఇప్పుడు పిల్లాడంటాడు, బాబోయ్ భయం వేస్తోంది, ఇక్కడి నుంచి చూస్తే దిగిపోదాం దిగిపోదాం అంటాడు. అది మళ్ళీ ఇలా దిగిపోతూ వస్తుంది ఎక్కిస్తూ ఉంటే. కిందకు వచ్చిన తర్వాత బాగుందంటాడు. అన్న తర్వాత మేనమామ ఏం చేస్తాడంటే గట్టిగా పట్టుకుంటాడు, ఏం భయం లేదురా నేనున్నాను కదా అంటాడు. కొంచెం వేగంగా తిప్పడం మొదలెడతాడు. వాడు ఇలా పైకి ఎక్కేటప్పటికి భయపడిపోతాడు, మళ్ళీ కిందకు వస్తుంటే సంతోషిస్తాడు. వాడికి ఇంకా భూమికి యందు ఊంచుకోలేడు, అందుకే అంత పైకి ఎక్కుదాం అనుకున్నవాడు ఎక్కాక భయపడతాడు, కిందకు వచ్చేసాక సంతోషపడుతూ ఉంటాడు. ఆఖరిని దింపేసి అనుకోండి అమ్మయ్య అంటే, ఎరా మళ్ళీ ఎక్కుతుంటే వద్దు అంటాడు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఎక్కుతానని ఉత్సాహపడతాడు. ఎప్పుడు ఆ భూమికి యందు నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే. అలా అందరూ ఆ భూమికి యందు నిలబడలేరు, కానీ అందరినీ దగ్గరగా జరపాలి. జగద్గురువుల యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక్క తోపు తొయ్యగలరు ఆయన. సామాన్యుడు ఏం చేయగలడు? అది చేస్తే శంకర భగవత్పాదులు లాంటి మహాపురుషులు చెయ్యాలి. అందరినీ ఒక్కసారి దగ్గరగా తోశారు. తోసి అనుభవించండి. ఇప్పుడు మీరే బెంగ పెట్టుకోకుండా మీకో మార్గం చెప్తున్నానన్నారు.
భోరంభాంస్యనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అన్నారు. భగవంతుడు 8 రూపములలో ఉన్నాడు. నీకు కావలసింది రూపం కదా, రూపం నీ ఎదురుగుండా ఉంటే కదా నామం వస్తుంది. ఇవి రెండు ఒకదాన్నొకటి విడిచిపెట్టవసమండి. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. ఇదొకటి చమత్కారం, మీరు బాగా పట్టుకోవాలి. నేను ఒక రూపం చెప్పాను అనుకోండి, మీరు నామం చెప్తారు. తల మీద ఇలా అర్ధచంద్రవంక ఉండి పెద్ద జటాజూటం ఉండి అందులో గంగ ఉంటుంది, ఇలా తడిసిపోయి ఉంటుంది జుత్తు, ఏనుగు చర్మం కట్టుకుని పైన ఇలా ఓ జింక చర్మం లాంటిది వేసుకుని ఇలా అరమోట్పు కందులతో ఉండి పక్కన ఇలా 3 మొనలున్నటువంటి త్రిశూలాన్ని పెట్టి దానికి ఒక కమండలం పక్కన పెట్టుకుని ఇలా చేతిలో చెయ్యి వేసుకుని పద్మాసనం వేసి కూర్చుంటాడు. ఎవరైనా శివుడు అంటాం. ఓ రూపం చెప్పాననుకోండి నామం చెప్తారు. నేను శివుడు అన్నాను అనుకోండి మీరు రూపం చెప్తారు కదా. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. ఇప్పుడు ఆ రూపం ఇంట్లో ఉంది, బయటికి వస్తే పూజకి దిగి దూరం అయిపోయాను. గుళ్ళో రూపం ఉంది, బయటికి వెడితే నేను గుళ్ళో లేను, దేవుడికి దగ్గరగా లేను, వీధిలోకి వెళ్ళాను. ఇది కదా భావన కాదు. ఎప్పుడూ నువ్వు భగవంతుడికి దగ్గరగానే ఉన్నావు. నీకు భగవంతుడి కన్నా దూరంగా ఉండే అవకాశం అసలు జీవితంలో లేదు. ఎప్పుడూ భగవంతుని యందే ఉన్నావు. అప్పుడు భక్తి నిలబడి శాంతి కలుగుతుంది, భేదభావం పోతుంది. ఇప్పుడు ఇది కానిదేది ఉంది అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు అది కానిది ఇంకొకటి లేదు, కాబట్టి ఉన్నది శివుడు ఒక్కడే అవగతమవుతుంది. ఇది పెద్ద తోపు. ఆ తోసేయడంలో శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. శివుడు 8 రూపములుగా ఉన్నాడు. ఏవి 8? 63 లీలామూర్తులు కావు. ఏదో ఊర్ధ్వతాండవమూర్తి, నటరాజమూర్తి, భిక్షాటనమూర్తి అవి కావు. ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు, అగ్ని శివుడు, నీరు శివుడు, వాయువు శివుడు, ఆకాశము శివుడు, సూర్యుడు శివుడు, చంద్రుడు శివుడు, నేననుకుంటున్న జీవుడు శివుడు. ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి 9ది. ఈ 8 కాకుండా 9దో ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు. ఈ 8గా శివుడు వస్తే దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అష్ట అంటే 8, మూర్తి అంటే ఆ రూపమును ధరించుట. మూర్తి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఒకటి అనుభవంలోకి వస్తుంది కానీ దానికి ఓ రూపం ఉండదు. అది రూపంగా వచ్చిందనుకోండి మూర్తివంతమైంది అంటారు. అంటే ఒక రూపాన్ని పొందింది అంటారు. ఒక రూపాన్ని పొందితే అది మూర్తి. మనం చూడండి లోపలికి వెంకటరమణమూర్తి అండి, విష్ణుమూర్తి అండి అంటాం. విష్ణుమూర్తి అండి అంటే విష్ణువు అంతటా వ్యాపించిన వాడు ఇదిగో ఇలా రూపాన్ని పొందాడు, పొందితే మూర్తి అయ్యాడు. పృథివీ భూమి అన్నాను అనుకోండి, భూమి అంటే ఇదంతా భూమే, కానీ దీని యందు భగవత్ సంబంధమైనటువంటి కొన్ని విభూతులున్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులున్నాయి. ఆ శక్తులు లేవనుకోండి అసలు మనం ఎవ్వరం నిలబడడం అనేటటువంటి మాట ఉండదు. ఈ విభూతులన్నీ కలిపితే అది శివుడై నిలబడతాడు. అప్పుడు అలా మీరు అవన్నీ విన్న తర్వాత అబ్బా అలా ఒక్కసారి చూడాలనుంది అని మళ్ళీ వచ్చారనుకోండి, ఒక రూపంగా చూడాలని మళ్ళీ అన్నారనుకోండి, అప్పుడు పృథివీలింగం, కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 లింగ స్వరూపాలై ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళడం అంటే అంతటా ఉన్న ఆ లక్షణానికి పూజ చేయడం. ఇప్పుడు మీరు చూడండి, కాంచీపురంలో పృథివీలింగం అని నేను అన్నాను అనుకోండి, కేవలము పృథివీ అంటే భూమి అంటే ఈ మట్టి అని కాదు, దీనికి కొన్ని ప్రత్యేక విభూతులు ఉన్నాయి. ఈ ప్రత్యేక విభూతులు ఉన్నాయి కాబట్టి దీన్ని భూమి అని పిలుస్తారు. అసలు దీనికి భూమి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది నీటి యందు పుట్టింది కనుక. ఇది నీటిలో తేలుతూ ఉంటుంది. అందుకే కదా ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు తీసుకెళ్లి దీన్ని ముంచేస్తే ఆ కోర మీద పైకి తేల్చాడు స్వామి. దీన్ని నీటి నుంచి వచ్చింది కాబట్టి దీనికి భూమి అని పేరు. అలాగే అనంత అని ఒక పేరు.
ఇది ఎంత ఉన్నది అని నేను అడిగాను అనుకోండి, మీరు వెంటనే కొలత వేసి ఇది ఇన్ని మైళ్ళు ఉంటుంది అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఇన్ని మైళ్ళు ఉన్నది అని ఒక చోట నిలబడి అక్కడి నుంచి ఎంత మొత్తం పృథివీ, ఇక్కడి నుంచి భూమి ఎంత దూరం ఉంది అంటే చెప్పడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అందుకే అంత విశాలమైనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి దానికి అనంత. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం చేత అలా తయారైంది. ఇది అలా అనంతంగా లేదనుకోండి, ఇన్ని ప్రాణులు ఎలా పడతాయి? అసలు ఎక్కడ ఉండాలి? ఉండడం కుదరదు. ఒకవేళ ఉన్నా గాలి కదులుతుంది, నీరు కదులుతుంది, అగ్ని కదులుతుంది. నేను ఎండుకట్టెకి వెనక అంటించాననుకోండి, అది కదులుతూ ముందుకెళ్ళిపోతుంది, ఆఖరి వరకు కాలిపోతుంది. ఆఖరణ వస్తువు అయిపోయింది అనుకోండి, కాల్చబడుతున్న వస్తువు అగ్ని నిధనం అయిపోతుంది, ఆరిపోతుంది తనంత తాను. కానీ భూమి కదిలిందనుకోండి, ఇక ఎవరైనా ఉంటారా? ఈ ఐశ్వర్యము ఐశ్వర్యము అని మనం దేన్ని పిలుస్తున్నామో అది ఉంటుందా? గుజరాత్లో భూమి కొద్ది సేపు కంపించింది, కదిలింది. ఎన్ని కోట్ల ఐశ్వర్యం భ్రష్టమైపోయింది, ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోతాయి. భూమి కాని కదిలిందా, అది పైన కానివ్వండి, సముద్రం లోపల భూమి కానివ్వండి, సముద్రం లోపల భూమి కంపించినా సరే ఉత్పాతములు ఏర్పడతాయి. ఈ భూమి కదలకుండా ఉండాలి, కదలకుండా భూమి అలా ఉండాలి. తన చుట్టూ తాను తిరగడం విడిచిపెట్టండి, కదలకుండా భూమి ఉండాలి. అలా ఉండేటట్టుగా చేసిన విభూతి మీరు నేను మాత్రం చేయలేదు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. చేసిన వాడున్నాడని నమ్మడం తప్ప వాడు లేడు ఇది ఇలా ఉంటుందని చెప్పరు. వాడు లేకపోతే ఇది ఇలా ఉండదు. కాబట్టి ఈ భూమి అచలా కదలకుండా ఉంది. అది కదలకుండా ఉండడంలోనే అసలు భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాడు. అసలు మనం ఉండడము, మన ఇల్లు ఉండడము, మన గొర్రె మేక ఆవు దూడ ఉండడము, భార్య పిల్లలు ఉండడము, ఇవన్నీ ఎక్కడున్నాయి? భూమి కదలకుండా ఉండడంలో ఉంది. భూమి కదిలిందా, ఇందులో ఎన్నుంటాయి ఎన్నుండవు ఎవరూ చెప్పలేరు. కాబట్టి అచలా కదలకుండా ఉండాలి భూమి. ఇలా కదలకుండా భూమి ఉండేటట్టు చేసినటువంటి శక్తి ఏది ఉన్నదో అది శివుడు, అది అచలా. అంతేకాదు విశ్వంభర అంటారు భూమిని. విశ్వంభర అంటే ఈ విశ్వాన్నంతటినీ కూడా భరిస్తుంది. నేను 7 అంతస్తుల మేడ కట్టాననుకోండి, దానికి పునాదిని ఎవరు భరించాలి? ఇంత పెద్ద భవంతి ఎలా నిలబడిందండి అని అడిగితే అంత పెద్ద పునాది కింద ఉందండి అంటాడు. కింద ఎందులో ఉంది? భూమిలో ఉంది. ఈ పునాదిని భరించింది, పునాది మీద భవంతిని భరించింది. ఈ రెండిటినీ భరించింది ఎవరు? భూమి భరించింది. అందుకే విశ్వంభర, విశ్వాన్నంతటినీ భరిస్తోంది కాబట్టి భూమి. నేను ఇంతకన్నా ఎక్కువ నేను భరించను అని అది ఒక నియమం పెట్టుకుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, దేనికైనా కూడా క్యారింగ్ కెపాసిటీ అంటాం. ఏదో ఇంత భరిస్తుంది, ఇంతకు మించిది భరించదు అంటాం. ఇంతకన్నా భూమి భరించదు అని ఓ నియమం పెట్టాడు అనుకోండి పరమేశ్వరుడు. అసలు అంతకన్నా ఎక్కువ ఎక్కడ వస్తోందో బరువు ఎవరైనా చెప్పగలరా? ఎక్కడ ఎవడు ఏం చేశాడో, ఇంకో బరువు తెచ్చి వేశాడో? ఈ భూమి మీద, చాలా విశాలమైన భూమి మీద ఎవడో ఎక్కడో ఏదో బరువు వేశాడు. ఈ భూమి అకస్మాత్తుగా మునిగిపోయింది అనుకోండి. అయ్యి బాబోయ్ నేనేది అనే లోపల ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు. కోట్లకి కోట్లు జీవరాశులన్నీ వెళ్ళిపోతాయి. అలా అనకుండా నేను తర్వాత నాకు కొడుకు, నా కొడుకు కొడుకు, మనవలు మునిమనవలు, ఇంతమంది వచ్చినా, కొత్తగా ఇన్ని చెట్లు పుట్టినా, చెట్లకి కాయలు కాసినా, కొత్త కొత్త భవంతులు కట్టినా, 7 అంతస్తులు కట్టినా, 14 అంతస్తులు కట్టినా భరిస్తున్నది ఎవరు? భూమే. అసలు అదే కాదు చమత్కారం. అసలు అలా నిలబడేదాన్ని కట్టడానికి ఆధారం ఏమిటి? భూమే. మట్టి కాల్చి కదు సిమెంటు చేసి కడుతున్నాం. అందుకే పూర్వం ఒక లక్షణం ఉండేది, ఇది ఈశ్వరుడు, ఇది శివుడు, కాబట్టి దీన్ని కాల్చేవారు కాదు. అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇది కాల్చేవారు కాదు. దీన్ని కాల్చడం ఒకప్పుడు దోషంగా భావించేవారు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా పందిరి వేసిన చోట పాకలో ఉండేవారు అంతే. అందుకే పూర్వం
పచ్చి మట్టితోటి మెత్తి ఆ ఇంట్లో కాపరం ఉండేవారు తప్ప మట్టి కాల్చి ఉండేవారు కాదు. ఇప్పుడు అది సాధ్యం అవుతుందా అన్న దాని మీద నేను చర్చించట్లేదు. ఈ జాతి మట్టిని ఎంత గౌరవించింది అన్నదానికి నేను చెప్తున్నాను. అందుకే ఆఖరికి ఏదో శుభకార్యం చేస్తున్నాను అనుకోండి, ఎన్ మృత్తికా హననే పాపం అంటాడు. ఈ మట్టిని నేను కొట్టిన పాపం నాకు పోవాలి, నేను నడుస్తున్నప్పుడు తన్నాను ఆ పాపం పోవాలి, అప్పుడప్పుడు తవ్వాను ఇల్లు కట్టుకోవడానికి ఆ పాపం పోవాలి, నాగలి పెట్టి దున్నాను ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలని మట్టి తీసుకొచ్చి పాలికల్లో వేసి మిదిపితే కరిగిపోయినట్టుగా గుండలా అయిపోతుంది కాబట్టి మృత్తికా అని పేరు భూమికి. అందులో మళ్ళీ ఆవు పాలు పోసి ఓషధులు వేసి మంత్రముల చేత అవి మొలకలెత్తేటట్టుగా చేస్తారు. ఆ పాలికలు సువాసినులకి ప్రదానం చేస్తారు. కాబట్టి మట్టిని అంత గౌరవించడం, దాన్ని శివతత్వంగా భావించడం, పరమశివుడిగా పూజించడం ఈ జాతి లక్షణం. అందుకే ఇక్కడ పృథివీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. భూకంపాలవి రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇది శివతత్వంగా శివుడిగా భావించి పూజించడం మనకు అలవాటు. కాబట్టి విశ్వంభర, ఈ సమస్త ప్రాణులను భరించగలిగినటువంటి శక్తికి భూమి ఎందున్నది, ఆ శక్తిని శివుడిగా భావించి పూజ చేస్తాం. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. అలాగే మీరు చూడండి, భూమికి వసుంధర అని స్త్రీవాచకంగా ఒక పేరు భూదేవిగా. వసుంధర అంటే సమస్త ఐశ్వర్యము నిజానికి ఎక్కడుంటుంది అంటే దీని కడుపులోనే ఉంది. అందుకే మహదైశ్వర్యం అంతా ఎవరిది అంటే శివుడిది అంటారు. కారణం ఏమిటంటే సమస్త ఐశ్వర్యము ఇందులో ఉంది. నేను కారు కొనుక్కోవాలి, ఆ కారు తయారు చేసే ఇనుము ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. కారు నడవడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. నేను ఇల్లు కట్టుకుంటే దానికి కిటికీ పెట్టుకోవాలంటే కలప ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి వచ్చిన చెట్టులోంచి రావాలి. నేను వేడినీళ్లు కాచుకోవాలంటే బొగ్గు ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. ఓ మ్యాంగనీస్ రావాలంటే, ఓ అబ్రకం రావాలంటే, చివరికి బంగారం రావాలంటే, వెండి రావాలంటే ఇందులోంచి గనుల్లోంచి రావాలి. ఎంత వాడావు, ఎంతుంది, ఎన్నాళ్ళకి సరిపోతుంది చెప్పేవాడు ఉన్నాడా? ఇప్పటిదాకా ఎంత వాడారు ప్రపంచంలో పెట్రోల్ ఎవరన్నా చెప్పగలిగిన వాడు ఉన్నాడా? చెప్పగలిగిన గణాంకవేత్త ఉన్నాడా? ఇంకా ఎంతమంది పుడతారు? ఎంతకాలం ఇలా పుట్టే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఎంతకాలం ఎంత పెట్రోల్ వాడే అవకాశం ఉంది? ఇంకెంత ఉంది? మిగిలేది ఎంతకాలం ఉంటుంది? ఎవరైనా లెక్క కట్టేవాడు ఉంటాడా? కానీ అయిపోయింది నా దగ్గర ఎప్పుడైనా అందా? వస్తూనే ఉంది. ఊట బావి కింద ఒక బావిలో తప్పితే ఇంకో బావి సముద్ర గర్భం దగ్గర నుంచి ఎన్నో చోట్ల నుంచి ఇస్తూనే ఉంది. వాడుకుంటూనే ఉన్నాం, సుఖపడుతూనే ఉన్నాం. వసుంధర, సమస్త ఐశ్వర్యం ఎక్కడుంది? ఇప్పుడు కడుపులో ఉంది, భూమి కడుపులో. ఇంత ఐశ్వర్యం ఆయన కడుపులో పెట్టుకుని అడిగిన వాడికల్లా ఇలా చేత్తో తీసి ఇవ్వకపోతే ఈ సుఖం ఎక్కడిది మనకి? అంతవరకు ఎందుకంటే ఆవిడ కదిలితే సభ ఎక్కడిది? ఆయన అనుగ్రహం గది సభ, ఆయన అనుగ్రహం కదూ ఈ కొయ్య వేది, ఆయన అనుగ్రహం కదూ ఈ పదార్థం, ఆయన అనుగ్రహం కదూ నేను తిన్నా అన్నాం. కాబట్టి ఇప్పుడు సమస్తమైన ఐశ్వర్యము ఆయన ఎందుంది, ఆయనే ఇస్తున్నాడు. ఎంత ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది, ఎంత ఇంతకుముందు ఎవరికి ఇచ్చాడు, ఇంకా ఎంతమందికి ఇస్తాడు, అయిపోతుందన్న మాట ఎప్పటికొస్తుంది? కట్టగలిగినటువంటి గణాంకవేత్త పుట్టినది లేదు. ఆయన ఐశ్వర్యం అటువంటిది. ఆ ఐశ్వర్యాన్ని శివుడిగా కొలిచి అభిషేకించి నమస్కరించడం ఈ జాతి అలవాటు. అంతేకాదు, దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. గోత్ర అని పిలుస్తారు. గోత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే పైనుంచి చూశారనుకోండి ఎన్నో పర్వతములు ఉంటాయి. ఇప్పటికీ మనం వెంకటాచలం పెడితే మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేస్తాం. ఆదివరాహస్వామి వక్షస్థలం మీద అమ్మవారి ఇలా ఉంటుంది. ఆయన ముట్టి ఆవిడ చెవి దగ్గరికి వస్తుంది. వరాహ పురాణంలో చెప్తారు. ఆవిడ అడిగింది భూధనముల గురించి చెప్పమని అడిగింది, పర్వతముల గురించి అడిగితే ఆయన పర్వతముల యొక్క చరిత్ర అంతా చెప్పాడు. చెప్తున్నప్పుడు ఆవిడ చెవి దగ్గర ముట్టి పెట్టి చెప్తుంటే ఆవిడ తొడ మీద కూర్చుని ఎంత మురిసిపోయిందో అవన్నీ విని. ఎప్పుడైనా విమానంలోంచి వెడుతుంటే విమానం కిందకి దిగుతూ ఉండగా కనపడతాయి
ఎన్ని పర్వతములో ఇలా గుప్పిళ్లతో మట్టి పోసినట్టుగా అంత అందంగా ఇన్ని పర్వతములతో ఉంటుంది. ఆ పర్వతముల నిండా అరణ్యములు, వాటి నిండా క్రూర మృగములు, సింహముల దగ్గర నుంచి చిట్టులుకల వరకు ఉంటాయి. ఇన్ని పర్వతములను ధరించి ఉన్నటువంటిది కాబట్టి గోత్ర. ఇన్నిటిని భరించగలిగిన శక్తి ఎక్కడిది? ఇన్ని పర్వతాలని ఎలా భరిస్తోంది? కొన్ని పరమ పవిత్రములు, అందులో ఎన్ని సెలయేళ్లు, ఎన్ని తీర్థములు, ఎన్ని అరణ్యాలు. ఆ శక్తిని శివశక్తిగా చూసి నమస్కరించాం మనం. అది పృథివీ, అది భూమిగా శివుడు. అంతేకాదు, అసలు ఈ లోకంలో ఒకడి కష్టం తీరాలన్నా, ఒకడు సంతోషం పొందాలన్నా, పాపం పోవాలన్నా, దేవతల అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఉండవలసినటువంటి ప్రాణి ఏది అంటే గోవు. ఎందుకని అంటే గోవు పరదేవతా స్వరూపం. ఒకడు ఒక పెద్ద కార్యం తలపెట్టాడు అనుకోండి, వాడికి ఆ కార్యం తలపెడితే దాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తి వాడు గతంలో చేసుకున్న పాపముల వలన వాడికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ కార్యం జరగదు, వాడి పీటల మీద కూర్చొని చేయలేడు. ఇప్పుడు వాడి పాపములు కాల్చేయాలి ముందు. దేని చేత కాలుతుంది అంటే ఒక్క పంచగవ్యము చేత కాలుతుంది. ఏదైనా శాస్త్రం చెప్పింది నమ్మకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. పంచగవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? 5 ఆవులోంచి వస్తాయి కాబట్టి పంచగవ్యం అంటారు. ఆవు పాలు తోడి పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికి తీసిన వెన్న కాస్తే వచ్చినటువంటి నెయ్యి, ఆవు యొక్క మూత్రము, ఆవు యొక్క మలము, ఈ 5టిని కలిపి రంగరించి ప్రాసన చేస్తారు. నాలిక మీద వేసి తినిపిస్తారు. ఆ పంచగవ్య ప్రాసన చేత అది ఇంధనాన్ని అగ్ని కాల్చినట్టు లోపల ఉన్న పాపాలని పంచగవ్యములు కాలుస్తాయని. అంటే దాని ఉద్దేశం పాపాలు చేసేస్తూ ఉండడం, పంచగవ్యం తీసుకుంటూ ఉండడం అని అనుకోకూడదు. అంత అమాయకుడు ఈశ్వరుడు కాడు. పొరపాటున ఇన్నాళ్ళు తెలియక చేశాను, ఇప్పుడు బుద్ధి మార్చుకుంటానన్నవాడి పాపములు కాలుతాయని దాన్ని అన్వయం చేయాలి. అంతేగాని పాపాలు చేస్తూ ఉండడం, పంచగవ్యం ముచ్చుకుంటూ ఉండడం అండి బానే ఉందండి అనకూడదు, అది తప్పు. కాబట్టి ఇప్పుడు పంచగవ్య ప్రాసనం చేశారు, వాడి పాపములు తొలగిపోయి. భూమిని శుద్ధి చెయ్యాలి, ఓ యజ్ఞం చెయ్యాలి. అక్కడ దేవతలు వచ్చి కూర్చుంటారు, హవిస్సు ఇవ్వాలి. ఎలా శుద్ధి చేస్తారు? అక్కడ జంతువులు మలమూత్ర విసర్జన చేసి ఉండవచ్చు. ఎలా అంటే ఆవు మూత్రాన్ని చల్లి గోమయాన్ని అలుకుతారు, భూమి శుద్ధయింది. గోవు లేకుండా ఎలా జరుగుతుంది? ఆవు నెయ్యి లేకుండా ఆజ్యం ఎలా ఇస్తారు? అసలు గోవు లేకుండా భగవత్ సంబంధమైన కార్యము ఏదీ నడవదు. దేవతల అనుగ్రహం లేకుండా కోర్కెలు తీరవు. మఖము చేయ వజ్రి మని సంతసించును, వజ్రి సంతసింప వానకొరియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు, హవిస్సు పుచ్చుకొని. దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే పాడి పంట ఉంటాయి. దీనికి ఆధారం యజ్ఞం, యజ్ఞానికి ఆధారం గోవు. కాబట్టి అటువంటి గోవు తినడానికి పనికొచ్చేది ఏది అంటే పచ్చిక. లేత చిగుళ్లతో కూడుకున్నటువంటి పచ్చికని గోవు తింటుంది. అంతేకాని ఆవు తింటుంది కదా అని మీరు తీసుకొచ్చి పాలు అక్కడ పెడితే అదేం తాగదు, అది గడ్డి తింటుంది. ఆ గడ్డిని ఇచ్చి గోవుల్ని నిలబెట్టేదేది? అది ఇంకెవరికి అక్కర్లేదు, గోవుకు కావాలి. ఆ గోవు తింటుంది, తిని మనకి పాలిస్తుంది. ఆ పాల చేత ఇక్కడ విశేషమైనటువంటి శక్తి పొందుతాం. ఎందుకని? ఒక్కొక్క పాలున్నాయనుకోండి, ఒక్కొక్క జంతువువి, దాని ధర్మం ఆ పాలలో ఉండొచ్చు. కానీ ఆవు పాల యందు ఉన్నటువంటి సత్వగుణం ఎటువంటిది అంటే పసిపిల్లలు తాగుతారు, బ్రహ్మచారి తాగుతాడు, గృహస్థు తాగుతాడు, వానప్రస్థు తాగుతాడు, సన్యాసి తాగుతాడు, దీక్షితుడు తాగుతాడు, అనారోగ్యంలో ఉన్నవాడు తాగుతాడు. దాన్ని తీసుకెళ్లి శివలింగం మీద అభిషేకం చేశారనుకోండి, ఊర్ధ్వలోకాలు వస్తున్నాయి. ఇన్నిటినీ ఇస్తున్నది ఏది? ఆవు. అయినప్పుడు ఆ గోవు పరదేవతా స్వరూపం, ఇన్ని శక్తులతో కూడుకుని ఉన్నది. ఆ గోవు బ్రతకడానికి కారణం ఏది? ఎండిపోయిన గడ్డి, పచ్చి గడ్డి. ఈ రెండిటిని ఇస్తున్నది ఎవరు? భూమి. భూమి ఇచ్చి ఉండకపోతే గో అంటే ఆవు, త్రాసత్రాణ అంటారు శంకరాచార్యులు వారు. త్రా అంటే రక్షించుట, ఆవుని రక్షించుట అంటే ఆవుకి అన్నం పెడుతున్నది, ఆవుకి కావలసిన గ్రాసం ఇస్తున్నది ఎవరు? భూమి. భూమి ఇస్తోంది కాబట్టి గోవులన్నీ నిలబడ్డాయి. గోవులన్నీ నిలబడ్డాయి కాబట్టి ధర్మం నిలబడుతోంది, దేవతానుగ్రహం కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు గోవులను రక్షిస్తున్నది పర్వతముల చేత నిండి ఉన్నది ఏది? ఈ భూమి.
దానికి ఆ శక్తి ఎక్కడది? శివానుగ్రహం చేత కలిగింది. ఆ అనుగ్రహము భూమి యందు ప్రకటనమవుతోంది విభూతిగా. ఒక గోవు పచ్చిక తింటోంది, ఆ పచ్చిక అందులోంచి మొలవడం, గోవు తినడం, నెమరవేసి పాలివ్వడం శివుని యొక్క అనుగ్రహం చేత జరుగుతోంది. అందుకు మట్టిలోంచి వస్తోంది ఆ గడ్డి. ఒకడు వేసినా వేయకపోయినా గడ్డి మొలుస్తోంది గోవుల్ని కాపాడడానికి. అది శివానుగ్రహం. అందుకని పృథివిని శివుడిగా చూసి పూజించారు పెద్దలు. అలాగే మేదిని, ఒకప్పుడు ఇది ఆ మధుకైటవులు అనేటటువంటి రాక్షసుల యొక్క కొవ్వు చేత కప్పబడింది. అందుకని దీనికి మేదిని అని పేరు. పరశురాముడు ఒకప్పుడు ఈ భూమిని అంతటినీ కూడా గెలిచి దీన్ని కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. దానం చేసేశాడు కాబట్టి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యప ప్రజాపతికి చెందినది కాబట్టి, ఆయన దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఇది కాశ్యపి. అలాగే దీనికి మహీ అని ఒక పేరు. మహీ అంటే పూజ అందుకొనుటకు అన్ని విధములా యోగ్యమైనది. అందుకే చూడండి, ప్రథమ పూజ దేనికి? భూమి పూజ అంటారు. ఇప్పటికీ మనం ఒక వ్రతం చేశామనుకోండి, మొట్టమొదట భూమిని ముట్టుకోండి అంటారు. భూమిని ముట్టుకున్న తర్వాత దాని మీద బట్ట వేస్తారు. ఇప్పుడు బట్టని ముట్టుకోండి అంటారు. బట్ట మీద బియ్యం పోస్తారు. తండుల రాశిని ముట్టుకోండి అంటారు. దాని మీద కలశ పెడతారు. కలశ ముట్టుకోండి అంటారు. దాని మీద కొబ్బరి బొండం పెడతారు. దాన్ని ముట్టుకోండి అంటారు. అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అందులోకి దేవతలను ఆవాహన చేస్తారు. ఇప్పుడు మొట్టమొదటి పూజ దేనికి? భూమికి పూజ. అసలు నిద్ర లేచామనుకోండి, మొదటి నమస్కారం ఎవరికి? దానికి. ఎందుకని? ఇంత గొప్పగా భరిస్తున్నటువంటి భూమి ఏది ఉన్నదో దానికి నమస్కారం చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెయ్యండి. కానీ విభూతిని చెప్తున్నారా లేదా? సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. సముద్రములను బట్టలుగా కట్టుకున్నటువంటి దానా, ఈ పర్వతములన్నింటినీ వక్షోజములుగా కలిగినటువంటి దానా, ఓ విష్ణుపత్ని నీకు నమస్కరించుతున్నాను, ఇంతకన్నా నాకు దిక్కు లేదు, అందుకని కాలు పెట్టి దిగుతున్నానని ప్రథమ నమస్కారం చేస్తున్నావా లేదా? అందుకని గొప్ప గొప్ప పూజలు అందుకుంటోంది. ఈ పూజలు అందుకోగలిగిన శక్తి భూమికి ఎక్కడది? శివానుగ్రహం. ఆ శివానుగ్రహము చేత భూమి శివస్వరూపమైనది. అనుగ్రహం ఎందులోంచి వస్తుందో ఆ రూపమే. కాబట్టి భూమి అంతా శివస్వరూపమైంది. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే కళ్యాణం, శివ అంటే ఎన్ని రకములైనటువంటి శోభనములు కలగాలని కోరుకుంటున్నామో అన్నిటి యొక్క పరంపర. కాబట్టి ఇప్పుడు పృథివీ కన్నా మనకి ఉపకారం చేసేదేది? అన్నిటికన్నా జ్యా అని ఒక పేరు భూమికి. ఎందుకని అంటే సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి. అన్ని ప్రాణులు ఇందులోకే వెళ్ళిపోవాలి. బ్రతికున్నంత కాలం ఇంత గొప్పవాడని చెప్పి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటారు. ఊపిరి ఒక్కటి ఆగిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఒక్కరోజు పడుకోబెట్టండి అనేవాళ్ళు ఉంటారా? ఎవ్వరు ఉండరు. తన ఇంట్లోకే తీసుకెళ్లరు. వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లరు, బయట పడుకోబెడతారు. ఎవరు పుచ్చుకుంటారు దాన్ని? ఎవరు ఉంచుకుంటారు? ఎవరు ఉంచుకోరు. అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది, ఆ భూమి తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వెళ్ళిపోయిన ప్రాణుల శరీరములను అలాగే వదిలేశాడు అనుకోండి శివుడు, అసలు దీని మీద అడుగు పెట్టి నడవగలమా మనం? ఇన్ని కళేబరాలతో నిండిపోయి ఉంటుంది. ఇన్నిటినీ పరమమంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు. అన్నీ ఇందులోనే కలిసిపోయి. మా ముత్తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా నాన్నగారు ఇందులోకి వెళ్ళిపోయారు, నేను ఇందులోకే వెళ్ళిపోతాను. కాబట్టి అన్ని జ్యా, కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు, పడిపోయిన చెట్లు అన్నీ ఎందులోకి వెళ్ళిపోతున్నాయి? అందులోకే వెళ్ళిపోతున్నాయి. అన్నిటినీ పుచ్చుకోగలిగిన శక్తి, ఇన్నిటిని భరించగలిగిన శక్తి ఎవరిది? ఆ భూమిది. ఆ భూమికి ఆ శక్తి ఎక్కడిది? శివశక్తి. శక్తి పదార్థము వేరుగా ఉండవుగా. నా ఉపన్యాసం నేను వస్తే వస్తుంది, నేనొకటి, నా ఉపన్యాసం ఒకటి కాదు. అలాగే శివుడు ఒకటి, భూమి ఒకటి కాదు. శివుడే భూమిగా ఉన్నాడు. అందుకే పృథివీ లింగం కాంచీపురంలో. అయినప్పుడు జ్యా అన్నిటినీ తనలోకి తీసుకునేవాడై ఉన్నాడు. అన్నిటినీ తనలోకి తీసుకోవడం ఒకెత్తు, అన్ని వేళలా రాజుల చేత పరిపాలింపబడుతూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు. ధర్మాత్మల పట్ల ప్రీతి చెంది నిలబెడతాడు. అందుకే అవని అని ఒక పేరు, క్షమా అని ఒక పేరు. ఓర్పు అన్న మాట ఎవరి యందు నిలబడుతుంది అంటే భూమి యందు నిలబడుతుంది. అసలు దీనికి ఓర్పు లేదనుకోండి,
అసలు ఇక ఆ ప్రాణి నిలబడదు, ఇక ప్రాణులు ఉండవు. ఎందుకో తెలుసా? ఓర్పు అన్న మాటకు అర్థం ఏంటంటే చేతకాక సహించడం కాదు. వాడు బాగుపడతాడులే అని శక్తి ఉన్నా పాడు చేయకుండా నిలబెడితే ఓర్పు అంటారు. తప్పు తెలుసుకుంటాడులే, బాగుపడతాడులే అని ఉపేక్ష వహించి ఊరుకుంటే ఓర్పు అంటారు. ఏమి చెయ్యలేక చేతకాక ఊరుకున్నాడు అనుకోండి, ఓర్పు పట్టాడు అనకూడదు. అంతకన్నా వాడికి ఇంకో మార్గం లేదు. ఇది తండ్రి యందు ఉంటుంది. చూడండి, తప్పు చెయ్యని బిడ్డడు లోకంలో ఎక్కడుంటాడు? తప్పు చెయ్యకుండా ఏ బిడ్డడు ఉండడు. కానీ బిడ్డడు తప్పు చేశాడని విడిచిపెట్టేసిన తండ్రి లోకంలో ఉండడు. శంకరుడై ఆఖరికి వాడు ఎన్ని పాడు చేస్తుండనివ్వండి, వాడి గురించి పూజలు చేస్తాడు, వాడు బాగుపడాలని కోరుకుంటాడు. తను వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నం తినడానికి ఏదైనా మిగల్చి ఇది వాడు ముట్టుకోవడానికి పాడు చేయడానికి వీలు లేకుండా దీనివల్ల బతికితే చాలని వాడికి దాన విక్రయాది హక్కులు లేకుండా దీని మీద వచ్చే రాబడి మాత్రమే అనుభవించాలని రాసి ఇంకా వాడి కర్మ అంటాడు తప్ప చంపి అవతల పారేస్తాను అన్నాడు తండ్రి. అది ఓర్పు. ఎంత ఓర్పు పడుతుందో భూమి. భూమికి ఓర్పు ఎప్పుడు తప్పిపోతుంది అంటే ధర్మం పోతే తప్పిపోతుంది. అప్పుడు గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది. ఇంత ఓర్పు భూమికి ఉండడానికి కారణం అది శివశక్తి. శివుడు తండ్రి లోకానికి. ఆ శివశక్తి ఏదైతే ఉందో అది ఓర్పుగా ప్రకటనమవుతోంది భూమిలోంచి. ఆ ఓర్పు లేదనుకోండి, ఆ తండ్రితనం లేదనుకోండి, ఈ భూమి పట్ల మనం చేసే అపకారానికి అసలు భూమి సహించకూడదు. నిద్ర లేస్తే కాలుతో తంతున్నాను, ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి గొయ్యి తీస్తున్నాను, నేను అన్నం తినడానికి నాగలిని పారాడిస్తున్నాను, దీని మీద రకరకాల మందులు చల్లుతున్నాను, మూత్ర విసర్జన చేస్తున్నాను, మల విసర్జన చేస్తున్నాను. దోషములు కావా? ఖచ్చితంగా దోషాలే. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నా పసితనంలో నా తండ్రి గారు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే మల విసర్జన చేశాను, మూత్ర విసర్జన చేశాను, కాలుతో తన్నేనాయన్ని. అంతటి విద్వాంసుడిని పట్టుకుని చెంప మీద నాన్నగారండి నాన్నగారండి అని కొట్టాను. అవి దోషములా? కాదు, నా తెలియనితనం. ఈనాడు నేను తెలుసుకున్నాను. ఆయన నాకు స్ఫురణకొస్తే 2 చేతులు జోడించి నమస్కరిస్తాను. ఈ పరిణితి నేను పొందే వరకు ఆయన సహించారు. అది ఓర్పు. ఆ ఓర్పు వల్ల ఇవాళ ఆయన జ్ఞాపకానికి వస్తే నేను 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తాను. ఆ ఓర్పు ఆయన పట్టి ఉండకపోతే ఇవాళ నేను ఇలా కూర్చోనుగా, ఎప్పుడో మొగ్గ తుంచేసినట్టు తుంచేయాలి నన్ను. ఈ భూమి అలా ఓర్పు పడుతోంది. క్షమా, ఆ ఓర్పు ఉన్నదే, ఆ ఓర్పు శివతత్వం. తండ్రి కాబట్టి ఓర్పుగా భూమి నుండి ప్రకటనమవుతున్నాడు. ఇప్పుడు ఈ విభూతులున్నాయే, ఈ గుణములన్నీ ఉన్నాయే, ఈ గుణములన్నీ కూడా కలిపి ఎక్కడ నుంచి వస్తున్నాయో దాని వంకే చూసి దాన్ని శివస్వరూపంగా నమస్కారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం. అందుకు కాల్చేవారు కాదు కారణం. అది మా తండ్రి గారండి, దాన్ని కాల్చడం ఏమిటి, మేము కాల్చం, ఇటక చెయ్యం అనేవారు. అని మట్టి మెరిపేవారు. అది ఇవాళ సాధ్యం కాదని నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని నేను తప్పు పడుతున్నానని నేను చెప్పట్లేదు. ఒకనాటి ఉన్న గౌరవాన్ని నేను ఆవిష్కరించానంతే. కాబట్టి అంత మర్యాదా పురస్సరంగా బ్రతకడానికి కారణం శివతత్వాన్ని, శివుణ్ణి చూశాం ఈ భూమి యందు. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇవే ఈ కారణం చేతనే మీరు అసలు భగవంతుడికి దూరంగా ఉండే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, పూజామందిరం దాటి వెళ్ళిపోండి, మీరు శివుడికి దూరంగా ఎలా వెళ్ళారు? ఎంత దూరం నడిచి వెళ్ళినా శివుడి మీదే నడుస్తున్నారు, శివుడి దగ్గరే ఉన్నారు. కూర్చుంటే శివుడి ఒళ్ళో కూర్చున్నారు, పడుకుంటే శివుడి మీద బజ్జున్నారు. అసలు శివుడికి దూరంగా ఇప్పుడున్నారు. ఇప్పుడు శాంతి ఎందుకు తప్పాలి? మళ్ళీ మొదటిగా రండి. ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భజితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి. ఇప్పుడు నేను శివుని యందే ఉన్నాను. ఈ గుళ్ళోకొస్తే శివుడే, రహదారి మీద కెడితే శివుడే, నేను ఇంట్లో కెడితే శివుడే, గోడ శివుడే, నేల శివుడే. అసలు నేను నా స్వామికి దూరంగా ఇప్పుడున్నాను. నేను ఎప్పుడూ నా స్వామితోనే ఉన్నాను. నా స్వామి నాకు దూరంగా లేడు. ఇది నాకు ఒక భక్తి
భక్తి కలిగిన వాడికి ఎంత ధైర్యం. నా స్వామి ఒళ్ళో నేను కూర్చుని ఉండగా, నా స్వామితో నేను ఉండగా నన్ను చెనకేవాడేవాడు. 2 భయం. ఆయన చూస్తున్నాడు, నేను ఎలా తప్పు చేస్తాను, ఆయన వద్దన్న పని ఎలా చేస్తాను. ఆయన కానిదోటి ఉంటే గుళ్ళో లేను కాబట్టి, పూజామందిరంలో లేను కాబట్టి పని చేసేద్దాం. పూజామందిరంలో ఇక్కడ ఇవ్వకండి, బయటకు వచ్చి పుచ్చుకుంటాను అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఏమిటి పుచ్చుకుంటాడు? ఇలా కింద నుంచి పుచ్చుకుంటాడు. ఎక్కడ? పూజామందిరంలో పుచ్చుకోడు, గుళ్ళో పుచ్చుకోడు. గుళ్ళోకి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇక్కడ వద్దులేండి, బయటికి వెళ్ళాక తీసుకుంటాను, కారులో కూర్చున్నాక ఇవ్వండి అంటాడు. అంటే కారులో లేడు ఈశ్వరుడు, గుళ్ళో ఉన్నాడు. ఇప్పుడు ఆ కారు అనేటటువంటి ఇనుము ఇందులోంచి వచ్చింది కాబట్టి అది భూమి కన్నా భిన్నం కాదు. నువ్వు శివుడి దగ్గరే ఉన్నావు, ఏ పుచ్చుకో. ఎలా పుచ్చుకుంటాడు? ఆయన లేకుండా పుచ్చుకోవడానికి చోటు ఎక్కడుంది? ఇప్పుడు భయమేనా? ఆ భయం ఆరోగ్యవంతమైన భయం, అది మనిషిని నియంత్రిస్తుంది. 2 ఇది కానిది ఇంకొకటి ఏముంది? నా యందు శివుడు, అది శివుడు, మీరు శివుడు. శివుడు కానిదేముంది? ఇప్పుడు ప్రేమకి కారణం ఏమిటంటే అంతా శివుడు కనుక. నాకు నా స్వామి అంటే ఇష్టం, మీరే నా స్వామి. ఎందుకంటే పృథివీ స్వరూపులు, మీ అందరిలో పృథివీ ఉంది, నాలో పృథివీ ఉంది. శివుడు కానిదేమిటి? ఏదో నాలో నా శివుడు కలడు, నీలో నా శివుడు కలడు అని పాడుతుంటారు. దానికెళ్ళ భరణి. దానికి ఆధారం ఏంటంటే ఇది, నీలో పృథివీ, నాలో పృథివీ, నేల పృథివీ, అంతా పృథివీ అయినప్పుడు భేదం ఏది? ఇప్పుడు నువ్వు నేనేది? ఉన్నది ఒక్కటే. ఇలా అన్నాను కాబట్టి నువ్వు అంటున్నాను, ఇలా అన్నాను కాబట్టి నేను అంటున్నాను. ఇలా తిప్పినా అదే, ఇలా తిప్పినా అదే, ఉన్నది ఒక్కటే. భేదం పోయిందా? ఇప్పుడు ఉపాసనలో మీరు దగ్గరకు వచ్చారా? ఇంట్లో ఉంటేనేనండి దేవుడి దగ్గర, గుళ్ళోకి వెడితేనేనండి దేవుడి దగ్గర వదిలేసి నేను ఎప్పుడూ దేవుడి దగ్గరే ఉన్నానండి. నేను దేవుడి దగ్గర లేనిది ఎప్పుడు. నేను పుట్టింది దేవుడి ఒళ్ళో, నేను పెరిగింది దేవుడి ఒళ్ళో, నేను పోతే దేవుడి ఒళ్ళోకే పోతాను, నేను దేవుడి ఒళ్ళో లేనిది లేదు. నాకు అప్పుడు శివుడి కోసం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు. ఒకనాడు అసలు నాకు శివుడు కాంది ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతాడు. అవ్వయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటోంది. చేరరాజు గారు వచ్చాడు. వచ్చి చేరరాజు, సుందరమూర్తి అని 2 మహాభక్తులు, నాయనార్లు. వాళ్ళు వచ్చి అన్నారు, అవ్వయారు చాలా వృద్ధురాలు, అవ్వయారు మేము కైలాసానికి ఎడుతున్నాం, మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర, ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం, వస్తావా, ఎక్కించుకుపోతాం అన్నారు. ఆవిడంది, నేను రాను, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా, గబగబా పూజ చేసి రాను, ప్రశాంతంగా పూజ చేసుకొస్తా. అయితే మేము అంతసేపు ఉండం, మేము వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోండి. మరి నిన్నెవరు తీసుకొస్తారు? నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అది ఆవిడ నమ్మకం. అది అందుకని ఆవిడ గబగబా పూజ చేసి ఏదో గడగడగడగడ చదివలేదు, చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసింది. బయటికి వచ్చి చూసింది, ఉన్నారేమో పెద్దది కదా అని. లేరు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు దిప్పేయింది. ఉన్నాడన్న నమ్మకం. ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు. ఆవిడెక్కడికి వెళ్ళి కూర్చుందంటే ఇలా శంకరుడు కూర్చుంటే ఆయన ముందు కూర్చుంది, శివుడికి పృష్ఠభాగం పెట్టి కూర్చుంది. అక్కడ చేరరాజు, సుందరమూర్తి ఉన్నారు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చి అన్నారు, అయ్యో 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 అవ్వయార్, అలా కూర్చున్నాయేంటి? అలా శివుడికి పృష్ఠభాగం పెట్టకూడదు, ఎదురుకి తిరిగి కూర్చోకూడదు, పక్కకి తిరిగి కూర్చో అన్నారు. ఆవిడంది, ముసల్దాన్ని, నేనెక్కడ లేవగలను, మీరు తిప్పండి అది. వాళ్ళు తీసుకెళ్ళి అలా తిప్పారు, శివుడికి సింహాసనం తిరిగిపోయింది. ఆవిడ నెటి తిప్పితే తిరుగుతున్నాడు శివుడు. ఉరే తిప్పకండి రా, నేను తిరిగిపోతున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అది భక్తి. అసలు శివుడు లేనిదేది అవ్వయారికి? అవ్వయారికి శివుడు అంతటా ఉన్నాడు. సుందరరాజు గారికి, చేరమూర్తికి కుర్చీలో కూర్చున్నవాడు శివుడు. ఉపాసనలో ఎవరు ముందున్నారు? అవ్వయారు ఉంది. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవ్వయారు కథలని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తారు. అలా ఎదగగలిగితేనే భక్తి తప్ప, మా ఇంట్లో మూర్తే దేవుడండి, గుళ్ళోకి ఎడితేనే దేవుడండి, గుమ్మం దాటానా ఇంకా నన్ను పట్టుకోగలిగిన వాడు లేడండి, ఇంకెలా భరించడం? అప్పుడు ఏం చేస్తాడంటే పడగొట్టడానికి ఆయన రావాలి. ఎందుకది? రావణాసురుడి పూజ కింద ఉంటుంది, హిరణ్యకశిపుడి పూజ కింద ఉంటుంది. కాబట్టి అష్టమూర్తి ఉపాసన అన్నది ఎందుకు వస్తుంది అంటే పరమ భద్రత, పరమక్షేమం, పరమ సంతోషం. ఏమయ్యా భూమి శివుడు అంటున్నావుగా, ఏది శివుడు అంటే ఆ విభూతి శివుడు. దీనికి ఇన్ని శక్తులు ఉన్నాయి, ఈ శక్తులన్నీ శివుడి శక్తులు కాదని అయితే ఈ శక్తిని మార్చు, నీ చెప్తున్న చోట నువ్వు మార్చు చూస్తాను. ఈ భూమికి ఎన్ని పంటలు పండింది ఇప్పటికే, ఎన్ని కోట్ల మంది బతికారు, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు, ఎన్ని కోట్ల మంది ఇప్పుడు బతికున్నారు, ఇంకెన్ని కోట్ల మంది వస్తారు, పెడుతూనే ఉంది. ఎక్కడది ఈ శక్తి?
అంటే కుంభకోణం ప్రమాణం దానికి. ద్రవిడ దేశంలో కుంభకోణం అని ఒక క్షేత్రం ఉంది. ఇప్పటికీ మల్లె నూనెతోటే అభిషేకం శివలింగానికి. అది పగిలిపోయిన కుండ ఆ లింగం. అది మహాప్రళయమునందు ఈ సమస్త జగత్తు కూడా కటిక చీకటైపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు, ప్రళయ జలాలతో నిండిపోయింది. అప్పుడు ఇక కన్ను పొడుచుకున్నా కానరాదు, ఒక్క జీవుడు ఉండడు. అంత కటిక చీకటిగా ఏర్పడిపోయిన తర్వాత శంకరుడు ఏం చేస్తాడంటే ఓషధుల్ని తీసి అమృతంలో వేసి ఓ కుండలో పెట్టి విడిచిపెడతాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది ఆ కుంభం. మళ్లీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన ఒకనాడు అనుకుంటాడు తనలోకేగా వెళ్ళిపోతాయి మహాప్రళయంలో, మళ్లీ సృష్టి చేస్తాను అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈ నీరంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ భూమికి మళ్ళీ మొట్టమొదటి సృష్టి జరిగింది అంటే వాడు రాగానే కారమని ఏడిచి అన్నం కోసం పాల కోసం ఏడుస్తాడు. ఆహారం రావాలి ఎంతమందికి? కోట్ల మందికి. ఎవరు పెట్టాలి? ఈవిడే పెట్టాలి, మళ్ళీ శివుడే పెట్టాలి. అందుకని శివుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట అమృతంలో విత్తనాలు నింపి వస్తున్న ఓషధులతో కూడిన కుండని బాణం వేసి కొడతాడు. అది బద్దలవుతుంది. బద్దలై అక్కడ అమృతము విత్తనములు భూమిలో కెడతాయి. ఓషధులు అమృతంతో తడిసిన ఓషధులు వెళ్ళాయి కాబట్టి భూమి అంతటా శక్తి ప్రసరించి పంట మొదలవుతుంది అని శాస్త్రం. అది ఎక్కడ ఈ యుగంలో జరిగింది అంటే కుంభకోణం క్షేత్రం దగ్గర కుండ అలా బదలగొట్టాడు బాణం వేసి. అందుకే ఇప్పటికీ ఆ కుండే శివలింగంగా ఉంది. అందుకే దానికి నీళ్లతో అభిషేకం లేదు, కరిగిపోతుంది కాబట్టి మల్లె నూనెతో చేస్తారు అభిషేకం. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి అడగచ్చు. అందుకని కుంభము అంటే కుండ, కోణం అంటే కొట్టిన ప్రదేశం, కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు. అంత గొప్ప క్షేత్రం కాబట్టి అసలు ఈ భూమి యందు ఇంత పంట పండడానికి శక్తి పెట్టిన వాడెవరో, ఏ శక్తిగా ఉండే అన్నం పెడుతున్నాడో వాడు శివుడు. కాదంటే ఏది నువ్వు తీసే ఆ శక్తి చూస్తాను. ఈ భూమిని అంతటి నుంచి ఆ శక్తి తీ, నీ తరం కాదు. అందుకని మేము శివుడిగా చూస్తున్నాం ఈ భూమిని. అయినప్పుడు అసలు నాకు నా తండ్రి లేని చోటు ఎక్కడుంది? ఎప్పుడుంది? ఎప్పుడూ లేదు. నేను ఎక్కడికి వెళ్ళనివ్వండి భగవంతుడి దగ్గరే ఉన్నాను. నేను భగవంతుడికి దూరంగా ఉన్నానన్న కాలము కాని, భగవంతుడికి దూరంగా ఉన్న దేశం కాని నాకు లేవు. కానీ ఆర్తి పుట్టింది. ఈ పృథివీ అంతా లింగమైపోయి నిలబడి ఉంటే ఒక చోట లింగస్వరూపాన్ని పొందితే నాకు దాన్ని చూడాలనుంది అనిపించింది అనుకోండి. అది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం. అక్కడికి వెళ్ళి అభిషేకం చేశారనుకోండి, సమస్త పృథివీ విభూతులకు చేశాడు అని గుర్తు. అందుకే ఎక్కడి నుంచి వచ్చింది ఆ లింగం? ఇప్పటికీ చూడండి, మనకి అభిషేకం చెయ్యాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏది అంటే పృథివీ లింగం. ఏటి ఒడ్డుకి వెళ్ళి బంకమన్ను తీసుకొచ్చి శివలింగ స్వరూపాన్ని చేసి అక్కడ పెట్టి దానికి అభిషేకం చేస్తారు. అలాగే పార్వతీదేవి ఒకానొకప్పుడు ఒక కారణం చేత శివలింగాన్ని చేసింది. ఇసుకతో లింగం చేసి పూజ చేస్తోంది ఆవిడ మళ్ళీ శంకరుణ్ణి చేరుకోవడానికి. చేస్తుండగా శంకరుడు పరీక్ష పెట్టాడు. పరీక్ష అంటే మళ్ళీ మీరు ఆవిడ్ని పరీక్షించడం అనుకోకూడదు, లోకమునకు ఆవిడ భక్తిని ప్రకటనం చేయడానికి చేసిన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే జటాజూటంలోంచి పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. ఆ ప్రవాహం వచ్చేస్తోంది. ఇప్పుడు ఆవిడికి తను కొట్టుకుపోతానని భయం కాదు, ఆదిశక్తి. ఆవిడ ఎక్కడ కొట్టుకుపోతుంది? అది శివుడు, సైకతలింగం, మట్టితో చేసింది. అది వెళ్ళిపోతుంది నీటిలో, దాని లక్షణం అది. ఆవిడ తట్టుకోలేదు, ఎందుకంటే అది తన భర్త. అందుకని ఆవిడ ఎలా, తన పక్కన దుర్గమ్మ ఉంది, దుర్గమ్మని పిలిచి ఆ వస్తున్నటువంటి జలాలన్నింటినీ బంధించింది. వెంటనే దుర్గమ్మ తన కమండలంలోకి పట్టేసింది ఆ నీటిని. ప్రళయ జలబంధిని అంటారు. అంత ప్రవాహం చప్పుడొస్తే తపస్సులో ఉన్న ఆవిడ కళ్ళు విప్పి చూసి అంతెత్తునొస్తోంది ప్రవాహం. కంప కంప అంది. ఇంత నీరు వస్తోంది, ఈ లింగం వెళ్ళిపోతుందేమో అని భయాన్ని వ్యక్తం చేసింది, ఆందోళన వ్యక్తం చేసింది. అందుకని ఆ వచ్చిన ప్రవాహాన్ని కంప అంటారు. అది కమండలంలోకి పట్టేసింది ఆవిడ. ఆ దుర్గా ప్రళయ జలబంధిని అని పిలుస్తారు. అందుకే కాంచీపురంలో ఆ ప్రవాహం కొంత కిందకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఆ కంపానదిని. అయితే కాంచీపురంలో అందరికీ అది చూసే అవకాశం కలగదు, కష్టం. ఒక్క చూడాలి అనుకుంటే కామకోటి మఠం వారిని సంప్రదిస్తే వారు అనుగ్రహిస్తారు. పక్కన తాళాలు తీస్తారు, తాళాలు తీస్తే లోపలికి ఎడతారు. వెడితే కళ్యాణ మంటపం ఉంది. ఇప్పుడు దురదృష్టవశాత్తు అవన్నీ గబ్బిలాలు పట్టేసి ఉన్నాయి. పెద్ద కళ్యాణ మంటపం. శివకేశవులు ఇద్దరికి ఒకసారి జరిగేది అక్కడ కళ్యాణం. ఒకప్పుడు కాంచీపురంలో వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి పక్క కళ్యాణం జరిగేది. ఆ మంటపానికి దగ్గరలో కింద వెడుతూ ఉంటుంది ప్రవాహం, అది కంపానది. ఇప్పటికీ కింద ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి కంప దుర్గమ్మ పట్టేసింది.
శివుడు చూశాడు, ఏం చేస్తుందో చూద్దాం, అంతకన్నా పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. వెంటనే తన అన్నగారు నారాయణుణ్ణి ప్రార్థించింది. ఆయన అన్నాడు, అమ్మా ఇదంతా బావగారి చేష్టితం, నీ భక్తిని చూడ్డానికి చేశాడు తప్ప ఈ ప్రవాహాలు పట్టడం అవి ఎందుకమ్మా, నీ ఒక్క కోరిక ఏమిటి, ఆ ఇసక కొట్టుకుపోతుందేమో అని కాదు, పృథివీలింగం కాదు చేశావు, అది వెళ్ళిపోవడం నీటిలో నీకు ఇష్టం లేదంతే కదా, నీ శక్తిని దాటగలదా అది శక్తి, గట్టిగా కౌలించు కూర్చో, నిన్ను దాటి కొట్టుకెడుతుందా అన్నాడు. వెంటనే ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆవిడేం చేసిందంటే అన్నగారు చెప్పిన మాట ప్రకారం వంగి గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలించుకున్నప్పుడు చేతి కంకణాలు, ఆమె యొక్క కుచములు ఆ మట్టి లింగం కదా దాని మీద ముద్రలు పడ్డాయి. శంకరుడు చూశాడు, ఓ ఆదిశక్తి ఎంత ప్రేమ నా మీద, ఇది లోకం తెలుసుకోవాలని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి తానే వచ్చి కళ్యాణం చేసుకున్నాడు. అదే ఇప్పటికీ మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. అందుకే చెల్లాయనే చెప్పింది నిజమే కాదా అని ఎదురుగోడలో నవ్వుతూ శ్రీ మహావిష్ణువు నిలబడి ఉంటారు నారాయణమూర్తి. ఎక్కడ భేదాలు ఉన్నాయండి లోకంలో? కాబట్టి అంత సంతోషంగా కామాక్షి ఏకాంబరేశ్వరుల యొక్క కళ్యాణం ఇప్పటికీ సుగంధపు తలాంబ అంటారు. ఆ వివాహం జరుగుతుంది. ఇప్పటికీ మనం చూస్తే మామిడి చెట్టు కింద ఉంటాయి కళ్యాణమూర్తులు. అది పృథివీలింగం. అమ్మవారు చేసిన లింగం ఏదుందో, ఏది ప్రవాహం నుంచి రక్షింపబడిందో, దేని మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కంకణ ముద్రలు కుచుముద్రలు ఉన్నాయో అది. అందుకే ఇప్పటికీ కూడా ఏ పదార్థంతో అభిషేకం లేదు కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగానికి. ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారంతే. పక్షి గూడు ఎలా ఉంటుందో, బంగారు పిచ్చుకని ఉంటుంది, దాని గూడు గమ్మత్తుగా ఉంటుంది, ఇలా నిలువుగా కవాటంలా ఉండి కింద ఏదో పావులు పట్టేవాళ్ళు ఊతారే అలా ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ పిచ్చుకల గూడు లాంటి ఆ పృథివీలింగానికి ఇప్పటికీ అభిషేకం మల్లె నూనెతోటే చేస్తారు. నల్లగా ఉంటుంది లింగం, వెనక గోడలో ఇద్దరు కళ్యాణమూర్తులు ఉంటారు. అది కాంచీపురంలో పృథివీలింగం. మనం ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటి? ఎవరిని ఉపాసన చేస్తున్నామో వాళ్ళ లక్షణాలు మనకి రావాలి కదూ, అది ఉపాసన అంటే. చాలా కాలం మనకి ఇష్టమైన వాడితో తిరుగుతున్నాం అనుకోండి, వాడికి ఇష్టమైనవి ఏవి చేస్తుంటాడో వాళ్ళే మనం కూడా చేస్తుంటాం కదూ. ఆయన ఎప్పుడు దేవాలయాలకు వెళ్తుంటాడు అనుకోండి, అలాగే మనకి ఆలయాలకు వెళ్ళడం అలవాటు. ఆయన ఎప్పుడు ఏదో మంచి గ్రంథాలు చదువుకుంటే మనకి కొన్ని పుస్తకాలు తెచ్చుకు చదువుకోవడం అలవాటు అవుతుంది. ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడతాడు, మనకి అలా మాట్లాడడం అలవాటు అవుతుంది. శివుడి కొడుకులం మనం అయితే మనందరం తెల్లవారు లేస్తే ఆయన దగ్గరే కూర్చోవడం అలవాటు అయితే ఆయన లక్షణాలే మనకి వస్తాయి. అందులో మొదటి లక్షణం రావలసింది వచ్చేది ఏది అంటే క్షమా, ఓర్పు. అది అత్యంత ప్రధానం. ఎందుకో తెలుసా? రామాయణం బాలకాండలో కుశనాభోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ ఉపాఖ్యానంలో కుశనాభుడు అని ఒక రాజుగారు, ఆయనకి ఘృతాచి యందు 100 కుమార్తెలు పుట్టారు. వాళ్ళందరూ మహాసౌందర్య రాసులు. వాళ్ళందరూ ఒకనాడు సాయంకాలం వేళ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఏదో అక్కడ ఉన్నటువంటి ప్రమదావనంలో తిరుగుతున్నారు. తిరుగుతూ ఉండగా వాయువు వచ్చి చూశాడు. చూసి మీ అందరూ నరకాంతలు, కొంతకాలానికి మీ సౌందర్యం భ్రంశం అయిపోతుంది, ఎందుకంటే కాలమనందు నిలబడదు, నాకు భార్యలు కండి, మీకు శాశ్వతంగా అందం నిలబడేటట్టు చేస్తానన్నాడు. వాళ్ళన్నారు, నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావే, అందంగా ఒక కన్య కనపడినంత మాత్రాన నాకు భార్యవి కమ్మని అడగచ్చా? ఆమె తండ్రిని అడగాలి, నీ కుమార్తెను మాకు భార్యని చేయమని. మా తండ్రి గారు అంగీకరిస్తే నీకు భార్యలో అవుతాం. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః, మాకు తండ్రి దైవం. ఈ దేశమునందు ఎన్నటికీ కూడా తండ్రిని సంప్రదించకుండా, తండ్రి నిర్ణయించకుండా ఆడపిల్ల తన భర్తని తాను నిర్ణయించుకునే దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః, కాబట్టి మా తండ్రిని అడుగు అన్నారు. ఆయనకు కోపం వచ్చి వాళ్ళ శరీరంలో వంకర టింకరగా తిరిగితే వాళ్ళందరికీ గూని వచ్చి అవయవాలన్నీ కూడా శక్తిహీనములై నేలబడిపోయారు. పాకుతూ ఇంట్లోకి వచ్చారు. తండ్రి వచ్చి చూశాడు, 100 పిల్లలు నేల మీద పడిపోయి అవయవాలు వంకరలు తిరిగిపోయి ఉన్నారు. అదేమమ్మా ఇలా అయిపోయారు అని అడిగితే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేమేం తప్పు చేయలేదు, వాయువు మమ్మల్ని భార్యలు కమ్మన్నాడు. మేమన్నాం మా తండ్రి గారిని అడగండి, మా తండ్రి గారు కన్యాదానం చేస్తే మీకు భార్యలు అవుతాం, మేము కన్యలం, మమ్మల్ని అడగకూడదు తప్పన్నాం. ఆగ్రహం చెంది మమ్మల్ని ఇలా చేశాడు అన్నారు. అంటే తండ్రి అన్నాడు, ఏమమ్మా మీకు చాలా తపశ్శక్తి ఉందిగా,
మీరు కూడా శపించకపోయారా వాయుదేవుణ్ణి అన్నారు. వాళ్ళన్నారు, నాన్నగారు శక్తి ఉన్న ప్రతివాడు తప్పు చేసిన ప్రతివాణ్ణి శపిస్తే లోకం నిలబడుతుందా? తప్పు చేశాడు వాయుదేవుడు, దేవతే కావచ్చు, కానీ ఆయన దిద్దుకునే అవకాశం ఆయనకి ఇచ్చాం తప్ప మా తపశ్శక్తిని మేము దుర్వినియోగం చేయదలుచుకోలేదు. ఆయన దోషం చేశాడని శపించడం ఎందుకు నాన్నగారు? మేము శపించలేదు, మేము కోపం తెచ్చుకోలేదు, మేము ఓర్పు పట్టాను నాన్నగారు అన్నారు. వెంటనే కుశనాభుడు అన్నాడు, క్షమాదానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మం క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మా, ఎంత గొప్ప మాట అన్నారమ్మా. పురుషుడికైనా స్త్రీకైనా ఓర్పు అలంకారం అమ్మా. అసలు ఓర్పుయే దానము. క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞం. క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాః, క్షమయే సత్యము, ఆ ఓర్పుయే సత్యము. అసలు యథార్థమునకు ఈ ఓర్పు ఎందే సమస్త జగత్తు నిలబడి ఉన్నది. ఒకడు తొందరపడి తప్పు చేస్తే తెలుసున్నవాడు కూడా వెంటనే అవతలవాడి మీద కలియబడిపోతే, ఓర్పు కోల్పోతే ఇక లోకం ఎక్కడుంటుంది? తెలుసున్నవాడన్న మాటకి గుర్తేమిటి? తాను ఓర్పు పట్టాలి తప్ప తాను కలియబడకూడదు, తాను ప్రతీకారం సాధించకూడదు. అవతలవాడు తనకి సోదరతుల్యుడు కావాలని, తప్పు దిద్దుకునే అవకాశం కలగాలని తాను వేచి ఉండాలి. ఆ విశాల హృదయం గొప్పది. అందుకే క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు యందు లోకమున్నది. ఈ భూమికి ఆ ఓర్పు లేకపోయి ఉంటే మనం అందరం ఏమైపోయి ఉండేవాళ్ళం. బిడ్డలకి ఎవరి లక్షణం వస్తుంది? తండ్రి లక్షణం వస్తుంది. మనందరం శివభక్తులం అయినప్పుడు ఈ పృథివికి ఉన్న గొప్ప గుణం మన జాతికి ఉన్న గుణం. అందుకే భారతీయులు అంటే ఓర్పుకి మారుపేరు. చేతకాక ఓర్చుకున్న వాళ్ళు కారు, ధర్మం కోసం ఓర్చుకున్న వాళ్ళు. అది జాతి గొప్పతనం తప్ప తిరగబడడం చేతకాని వాళ్ళు, ఓర్పు నశించిపోయి తిరగబడి అవతల వారిని సంహరించలేకో కాదు. అన్ని దండయాత్రలు పూర్వకాలం జరిగిన ఓర్చుకుని సంస్కృతి నిలబడింది అంటే దానికి కారణం ఆ భక్తి చేత నిలబడింది, ఆ ఉపాసన చేత నిలబడింది తప్ప వీధిలోకి వెళ్ళడం, పోరాటాలు చేయడం, నిష్కారణంగా దెబ్బలాడడం, ఓర్పు విడిచిపెట్టడం, ప్రాణాలు తీయడం, రక్తపాతం సృష్టించడం అది అలవాటు కాకపోవడానికి కారణం ఎక్కడుంది అంటే ఆ భక్తిలో ఉంది. పృథివిని శివుడిగా చూడడంలో ఉంది. ఈ తండ్రికి ఏ లక్షణం ఉందో ఆ లక్షణాన్ని బిడ్డలు పుచ్చుకోవడంలో ఉంది. కాబట్టి క్షమా, ఆ ఓర్పుని అందరం పొందాలని రామాయణం బాలకాండ యొక్క తీర్పు. అలాగే చాలా గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఇందులో ఒక్కొక్క భూతమునకు, ఒక్కొక్క భూతము ఒక్కొక్క తన్మాత్రని పొంది ఉంటుంది. దానికి ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని పరమేశ్వరుడు ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. పృథివికి ఉన్నటువంటి తన్మాత్ర ఏమిటి అంటే గంధం. గంధం అంటే సువాసన. అందుకే ఇప్పటికీ మంత్రం అదే చెప్తాం, గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అంటాం. ఆ గంధం ఎవరిది అంటే, సువాసన ఎవరిది అంటే భూమిది. అందుకే చూడండి, గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు వచ్చి వర్షం పడింది అనుకోండి, భూమిలోంచి కమ్మని వాసన వస్తుంది. వాసన భూమి లక్షణం. ఆ తన్మాత్ర వాసన తెలుసుకోవడానికి ఈశ్వరుడు ఇక్కడ ఒక జ్ఞానేంద్రియాన్ని పెట్టాడు, అది ముక్కు. ఆ ముక్కు ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి సువాసనని గ్రహిస్తుంది. అక్కడ ఉన్నది పృథివే, ఇక్కడ ఉన్నది పృథివే. ఈ పృథివీ ఎంతకాలము సమన్వయం అవుతూ ఉంటుందో అంతకాలము ఇది శివమై ఉంటుంది. అది చిత్రం. ఇందులో పృథివీ అయిపోయింది అనుకోండి, ఇంకో గంట, ఇంకో 2 గంటలు అయిపోయింది అనుకోండి, నేను ఇలా ధాటిగా చెప్పగలనా? లోపల ఉన్న పదార్థం అంతా అయిపోతుంది. నీరసపడిపోతానా? నీరసపడిపోనా? 11, 12, 1 గంట వరకు చెప్తాను. 1 గంట తర్వాత చాలా నీరసంగా ఉందండి, కాస్త ఏదో ఒక్క పండు తినొచ్చి మళ్ళీ చెప్తాను కావాలంటే అంటాను. ఇప్పుడు ఇందులో పృథివీ అయిపోయింది, మళ్ళీ ఏం కావాలి? పృథివీ కావాలి. పృథివీ అయిపోతే పృథివీ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు? బ్రహ్మాండంలోంచి తీసుకోవాలి. బ్రహ్మాండంలో పృథివీ అంటే ఓ యాపిల్ పండు తీసుకుని పిండాండంలో పడేస్తారు. ఇప్పుడు పిండాండం ఆ పృథివీలో ఉన్న సారాన్ని పుచ్చుకుంటుంది, పిప్పి పృథివీ మిగిలిపోతుంది. మళ్ళీ ఎవరు పుచ్చుకోవాలి? మా నాన్నగారు ఇంత గొప్పవారు అంటారేమో కానీ ఆ పిప్పి వాళ్ళు పట్టుకుంటారు. ఆ పిల్లలు మళ్ళీ శివుడే పట్టుకుంటాడు, మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో తేడా వచ్చిందనుకోండి, ఇది పృథివీ అడగట్లేదు అనుకోండి, ఆకలి ఇట్లేదు, దోషం వచ్చింది,
ఇది ఎవరు పట్టుకోగలరు? ఎందుకు వచ్చిందో? శివుడే పట్టుకోగలరు. ఎవరా శివుడు? ప్రథమో దైవ్యోభిషకో, మొదటి వైద్యుడు శివుడే అని యజుర్వేదం చెప్తోంది. శివుడి యొక్క అంశం ఉన్నవాడు వైద్యుడు అవుతాడు. కాబట్టి వైద్యుడి ద్వారా ఈ దోషం చేశావు కాబట్టి పృథివిని పుచ్చుకోవట్లేదు, ఔషధం ఇస్తాడు. ఔషధం చేత మళ్ళీ పృథివిని పుచ్చుకోవడానికి అగ్ని పుడుతుంది, ఆకలి. అప్పుడు మళ్ళీ పండు తీసి ఇందులో పడేస్తాడు. మళ్ళీ సారం తీసుకుంటుంది, శక్తి వస్తుంది, పిప్పి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ పృథివి బ్రహ్మాండ పిండాండముల మధ్య సమన్వయం ఎంతకాలం సక్రమంగా తిరుగుతుందో అంతకాలము శివం బాగున్నాడు 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 బాగున్నాడు. ఇది అసలు ఏదైనా పెడితే బయటకు వదిలేస్తోంది అనుకోండి, పుచ్చుకోవట్లేదు. అన్నద్వేషం పుట్టింది, శివము కాదు శవం అయిపోతోంది. ఒకనాడు అసలు ఇక పుచ్చుకోదు, నోరు కదలదు, బయటది పుచ్చుకోదు, లోపల ఉన్నది బయటికి వెళ్ళదు. అప్పుడు ఇది ఏమైపోవాలి? ఆయనలోకి వెళ్ళిపోతుంది, పృథివీ అయిపోతుంది, మొత్తం పృథివీ అయిపోతుంది. ఇది శివ. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి మీరు, ఇది తత్వమైతే, ఇది అష్టమూర్తి తత్వములో శివుడు భూమి అయితే, పెద్ద ఊరట ఎవరికి ఉంది? మనకే ఉంది. దేనికి భయం? ఏ తండ్రి ఒళ్ళో పుట్టానో, ఏ తండ్రి ఒడిలో ఆడుకున్నానో, ఏ తండ్రి ఒడిలో పెరిగానో, ఏ తండ్రి ఒళ్ళో పడుకున్నానో, ఏ తండ్రి ఒళ్ళో తిన్నానో, ఏ తండ్రి ఒళ్ళో చదువుకున్నానో, ఏ తండ్రి ఒళ్ళో కూర్చుని ప్రవచనాలు చేశానో, ఏ తండ్రి ఒడిలో కూర్చుని నేను నా యొక్క 3 రుణములు తీర్చుకున్నానో, ఏ తండ్రి అనుగ్రహం చేత సంతోషంగా బ్రతికానో, ఏ తండ్రి పాదాల దగ్గర ఆడుకున్నానో ఆ తండ్రిలోకే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి కొత్త చోట ఏం లేదు. ఆ నాన్నగారి ఒడిలో పిల్లలు చూడండి, తాతగారు పంచకట్టు కూర్చున్నారనుకోండి, అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి తాత తాత కాళ్ళు దూరంగా పెట్టని, ఇలా దూరంగా పెట్టమని ఆ పంచెలోకి వచ్చి పడుకుంటాడు. పడుకుంటే వాడు ఏదో ఉయ్యాల్లో పడుకున్నట్టు ఆ పంచెలో ఇలా ఇలా ఊగుతూ ఉంటాడు. లేకపోతే తాత కాళ్ళు ఊపంటాడు, ఇలా ఇలా ఊపుతుంటే తొట్టెలా ఉయ్యాలా పట్టుకుని ఊగుతుంటాడు. ఎక్కడ ఒరిగిపోతాను? మా నాన్నగారి యొక్క పాదాల్లోకే ఒరిగిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? మా నాన్నగారిలోకే వెళ్ళిపోతాను. మళ్ళీ వస్తే ఎక్కడి నుంచి వస్తాను? మా నాన్నగారిలోంచే వస్తాను. రాకపోతే ఎక్కడ ఉండిపోతాను? మా నాన్నగారిలోనే ఉండిపోతాను. ఇప్పుడు నేను అసలు భగవంతుడికి దూరంగా ఇప్పుడున్నాను? నేను ఇప్పుడు దగ్గరగానే ఉన్నాను. నా ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరు? అందరూ శివస్వరూపాలే, అంతా శివుడే. అసలు శివుడు కానిదేముంది? సర్వం శివమయం జగత్, అంతా శివుడై ఉన్నాడు. అది ఆ లక్షణం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఒక్క దూకు దూకాడు, మాండూక్యోపనిషత్తులాగా ఏదో పెద్ద కప్ప దూకినట్టు ఒక్క దూకు దూకి, ఇప్పుడు నాకు పూజామందిరమే అవసరం లేదు అంటే వదిలేయమని కాదు నా ఉద్దేశం. నా పూజామందిరంలో ఉన్నవాడు దేవాలయంలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నవాడు అంతటా ఉన్నాడు. అసలు వాడు లేనిది వాడు కానిది నాకు లేదు. ఇప్పుడు ఎంత ఊరట నాకు చెప్పండి, ఎంత ఎదిగారు, ఎంత ఎదిగి ఎంత ఊరట పొంది నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నాను. నాకేం భయం లేదు. నా స్వామి సర్వకాలముల యందు నన్ను కాపాడుతాడు. నేను ఉన్నది ఆయన దగ్గరే. ఇది ఊరట, ఇది పాప భంజనమునకు కారణం. నేను ఎలా దోషం చేస్తాను? ఉన్నది ఆయన దగ్గరే అయినప్పుడు, ఆయన పాదాల్లోనే ఉన్నప్పుడు, ఆయన దగ్గరే ఆడుకుంటున్నప్పుడు నేను ఆయనకి నచ్చని పని నేను చేసే అవకాశం ఏముంటుంది? పిల్లవాడు ఏం కోరుకుంటాడు? ఆఖరి అమ్మ ఒళ్ళో పడుకున్నంత ధైర్యం, నాన్నగారి దగ్గర పడుకున్న ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? నాన్నగారి గుండెల మీద పడుకుని జోకొడుతుంటే వాడు అలా నాన్నగారి గుండెల మీదే నిద్రపోతాడు. ఇదేనికి చావు అంటే భయం. చిట్ట చివరికి నేను ఒరిగిపోయేది ఆయన పాదాల్లోకే ఒరిగిపోతాను. నేను ఒరిగిపోవడం అన్న రోజు వస్తే అది ఎక్కడ ఒరిగిపోతున్నాను అంటే ఆయన పాదాల్లో ఒరిగిపోతున్నాను. కాబట్టి దేనికి బెంగ? ఎవరో గడుసు కవి ఓ మాట అన్నాడు, ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడి అనుబంధాలు శివుణ్ణి చూస్తాను. ఒకవేళ ఒరిగిపోతే ఇంతకు ముందు నన్ను కన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం అయింది, వాళ్ళని చూస్తాను. దేనికి బెంగ? కాకినాడలో ఉంటే కాకినాడలో ఉన్న ఆప్తుల్ని చూస్తాను, విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ఉన్న ఆప్తుల్ని చూసి సంతోషిస్తున్నాను. ఎక్కడైనా సంతోషమే. ఇక్కడ ఉంటే ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి సంతోషిస్తున్నాను, అక్కడికి వెడితే నన్ను కని నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూసి సంతోషిస్తాను. దేనికి బెంగ నాకు? పైగా నేను ఉన్నా ఆయన దగ్గరే, నేను వెళ్ళి పడిపోయినా ఆయన దగ్గరే. ఎప్పుడూ నేను ఉండేది ఆయన దగ్గర. ఆయన కాకుండా నాకు ఉండడానికి ఏముంది కనుక నేను ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నాను. ఇప్పుడు నాకు ఎంత ఊరట, ఎంత ధైర్యం. అసలు భగవంతుడికి దూరంగా నేను లేను. ఇది ఉపాసనలో ఎంత దగ్గరకి జరిపింది, ఎంత దగ్గరగా వెళ్ళారు. ఇది అష్టమూర్తి తత్వంలో పృథివీ తత్వంగా మనం పూజ చేస్తాం. పృథ్వీ అన్న మాట రావడానికి కారణం ఏమిటంటే
చాలా లెస్సగా ఘనమై గొప్పదై ఉన్నది. అంటే ఇంకా ఎన్ని విశేషాలు ఉండాలో అన్ని ఉన్నాయి ఇందులో. అవన్నీ శివ విభూతులు కాదు. కాదు ఒకానొకనాడు పృథు చక్రవర్తి చేత, పృథు మహారాజు గారి చేత ఈ భూమి అందరికీ అన్నీ ఇచ్చేటట్టుగా మళ్ళీ లెస్సగా సంస్కరింపబడింది. ఎవరెవరికి ఏం కావాలో వాటన్నింటినీ దూడలుగా చేసి మళ్ళీ భూమి నుంచే పితుక్కున్నారు భాగవతంలో. కాబట్టి పృథువు చేత లెస్సగా సంస్కరింపబడింది కాబట్టి పృథ్వీ అయింది. ఇవన్నీ ఇన్ని గుణములు ఎందులో ఉన్నాయంటే ఈ భూమి ఎందున్నాయి. ఇవన్నీ ఎవరి విభూతులు అంటే పరమశివుడి విభూతులు. ఇప్పుడు ఈ విభూతులన్నీ కలిపి మూర్తిమంతమయ్యాయి అనుకోండి, అంటే ఒక రూపు దాల్చాయి అనుకోండి, ఆ రూపే ఈ మట్టి, ఈ భూమి. ఇప్పుడు నేను ఒక గడ్డ తీసిలా అన్నాను అనుకోండి, ఇలా అంటే మృత్తికా అలా మెత్తగా అయిపోవడం శివలక్షణం. అందులో నీళ్లు పోసో విత్తెట్టారు అనుకోండి, రేపు మొక్క రావడం శివలక్షణం. దానికి ఒక కాయ కాయడం శివానుగ్రహం. కదలకుండా ఉండడం శివానుగ్రహం. విశాలంగా ఉండడం శివానుగ్రహం. మనందరినీ మోయడం శివానుగ్రహం. దాని లోపలంత ఐశ్వర్యం ఉండడం శివానుగ్రహం. ఆఖరణ అందరూ అందులో కలిసిపోవడం శివానుగ్రహం. ఆ అనుగ్రహము అన్న మాట ఏది ఉందో అది కంటికి కనపడదు. దేని వలన మొలకెత్తుతోంది కనపడదు. దేని వలన భరిస్తోంది కనపడదు. కానీ అవన్నీ కలిసి చూడాలనుకుంటే అదే ఈ పృథివీ, అదే శివుడు. అష్టమూర్తి తత్వంలో అందుకే భూరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఈ పృథివీ స్వరూపము మొట్టమొదటిది శివస్వరూపము. అందుకని కాంచీపురంలో పృథివీలింగమై ఏకాంబరీశ్వరుడై ఉన్నది. అందుకే ఆ చెట్టుకి 4 వైపులా 4 కొమ్మలు, 4 కొమ్మలు 4 రకాలైన రుచులున్న కాయలు కాసేవి. కారణం ఆ ఒక్క పరబ్రహ్మము నుండే సమస్తమైనటువంటి సృష్టి. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే ఆత్మత్రాణపరాయణుడు. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ సంపెడి వారివధింపను సొంపారగనిక చెల్లు సోమార్థధరా అంటారు. అటువంటి తత్వం ఏదుందో దాన్ని పృథివీ తత్వంగా, పృథివీలింగంగా చూసి ఉపాసనలో దగ్గరగా జరిగి భేదభావాలు మరిచిపోయి అంతటా భగవంతుణ్ణి చూసి సంతోషించగలిగినటువంటి సంస్కారమును పొందినటువంటి జాతిగా మన జాతి నిలబడడానికి ప్రధాన కారణం అష్టమూర్తి తత్వం. అటువంటి తత్వంలో ఇవాళ మీకు నేను ఒక లింగ స్వరూపాన్ని గురించి, భూమిని గురించి, ఆ భూమి శివస్వరూపంగా ఎలా అనుగ్రహిస్తోంది, ఆ విభూతులు మూర్తివంతమైతే అష్టమూర్తులలో ఒక మూర్తిగా శివుడు ఎలా ఉన్నాడు. అప్పుడు ఏమంటారు దీన్ని అంటే శివుని యొక్క శర్వా అన్న రూపంగా పిలుస్తారు. అందుకే క్షితిమూర్తయే శర్వాయ క్షితిమూర్తయే నమః. శర్వా అన్న పేరుతో శివుణ్ణి పిలిస్తే భూమిని శివస్వరూపంగా భావన చేసి పూజించినట్టు. అందుకని క్షితిమూర్తయే శర్వాయ నమః. ఈ భూమి అంతా కలిపి శర్వస్వరూపమై ఉన్నది. ఆయన భార్య ఈ భూమి యందు అన్ని శక్తుల రూపంగా ఉంది, శర్వాణి అయి ఉన్నది. అందుకే ఈ శర్వ అన్న నామం శివుడికి విష్ణువుకి కూడా అన్వయం అయిపోతుంది. అందుకే భేదం ఉండదు, భేదం లేకుండా పెడుతుంది తత్వం ఏదైనా కూడా. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇదే నామం అన్వయం. కాబట్టి అష్టమూర్తి తత్వంలో మొదటదైనటువంటి పృథివీలింగం గురించి ఇవాళ చెప్పి ఉన్నాను. రేపు అత్యంత ప్రధానమైనటువంటి కొన్ని విశేషాలతో కూడుకున్నటువంటి 2వ లింగ స్వరూపం గురించి, అందరూ రాబో కాలంలో జరగబోయేటటువంటి విశేషాలకి సంబంధించి తెలుసుకోవలసిన కొన్ని విషయాల సమాహారంగా రేపటి రోజున మీ అందరికీ కూడా 2వ లింగ స్వరూపం గురించి వివరించే ప్రయత్నం పరమేశ్వరుడు అవకాశం ఇచ్చి శక్తినిచ్చినంత మేర చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.